యాంకర్, మంచి న్యూస్ రీడర్. ఆయనకి పేపర్ ఇస్తే ఒక ప్రవాహం, ఆయనకి పేపర్ ఇవ్వకపోతే ఒక వరద. ఒక మంచి వక్త, ఒక మంచి యాంకర్, ఒక మంచి న్యూస్ రీడర్, ఇవన్నీ కలగలుపుకుని ఉన్నటువంటి వ్యక్తి మన కేఆర్కే రాజు గారు. ఆయన మామూలు ఆయన ఒక యాంకర్ గానే కాకుండా ఒక పార్టిసిపెంట్ గా కూడా నాకు బాగా పరిచయం. ఒక మంచి వ్యక్తిగా కూడా చాలా పరిచయం. ఎంతో మందిని మోటివేట్ చేయడంలో ఇమీడియట్ ట్రాన్స్ఫార్మేషన్ అంటారు కదా, దాన్ని వెంటనే ఆ ట్రాన్స్ఫార్మేషన్ ని పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎవరి దగ్గరైనా ఒక సెషన్ చెప్పిన తర్వాత అది తేవడంలో ఆయన నిష్ణాతులని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే దానికి నిదర్శనం, దానికి సాక్ష్యం నేను అయ్యాను. నేను దగ్గరుండి చూసి ఆయన సెషన్ చూసి ఎంతో ఆనందంతో ఆ వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ కి నేను ఒక సాక్షిగా ఉండడం, అది నిజంగా నా అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో ఇలాంటి వ్యక్తి చేత ఇవాళ ఆయనకి తగ్గ టాపిక్, దాని పేరు స్టేజ్ ఫ్రైట్. సో ఈ టాపిక్ ఆయన చెప్తే నిజంగా భయం అన్నది ఎడంచెత్తో తీసి పారేసినట్టు ఉంటుంది. అంత బాగా తీసి పారేయగలరని నాకు ఆయన మీద సంపూర్ణ నమ్మకం ఉంది. సో ఆయన్ని నేను ఇప్పుడు సవినయంగా ఆహ్వానిస్తున్నాను, మనకి సెషన్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఓవర్ టు యూ కేఆర్కే రాజు సార్. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. అది మీరు నా మీద చూపిస్తున్న అభిమానం మాత్రమే సార్. నేను ఇంపాక్ట్ లోకి రాకముందు కేఆర్కే రాజు వేరు, ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత కేఆర్కే రాజు వేరు. మీరు నన్ను ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత కేఆర్కే రాజుని చూశారు కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు సంపాదించుకున్నానని తెలియజేస్తున్నాను. ముందుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆర్వీఆర్ సార్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నన్ను ఇంతటి వాణి చేసిన ప్రతి గురువుకి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ సెషన్ ప్రారంభిస్తున్నాను. స్టేజ్ ఫ్రైట్, ఈ స్టేజ్ ఫ్రైట్ అధిగమించడం ఎలా, స్టేజ్ ఫ్రైట్ కానీ లేదా స్టేజ్ ఫియర్ని కానీ అధిగమించడం ఎలా అని ఆర్వీఆర్ సార్ నాకు ఒక అవకాశం ఇచ్చారు. అసలు ఈ స్టేజ్ ఫ్రైట్ లేదా స్టేజ్కి ప్రసంగించాల్సిన అవసరం ఏముంది, ఒక్క విషయం మనం చూద్దాం. మనందరికీ తెలిసిన విషయాన్ని నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. చికాగోలో ప్రపంచ స్థాయి సమావేశం జరుగుతుంది. దేశ విదేశాలలో ఎంతో పేరుగాంచిన ప్రసంగికులు, వక్తలందరూ కూడా ఆ సమావేశానికి ఇచ్చేశారు. ఆ సమావేశంలో భారతదేశానికి ఎటువంటి ప్రాతినిధ్యం కూడా ఇవ్వకపోయినప్పటికీ ఆ సమావేశంలో ప్రసంగించడానికి మన భారతదేశం తరపున మన స్వామి వివేకానంద ఆ ప్రసంగానికి హాజరవ్వడం. అయితే వాళ్ళు అందరి వక్తలకి ఇచ్చిన సమయం కంటే అతి తక్కువ సమయం, కేవలం 10 నిమిషాల సమయాన్ని మాత్రమే స్వామి వివేకానందకి ఇచ్చారు. సరే, ఆయన స్టేజ్ మీదకి పిలిచే వరకు అక్కడ వెయిట్ చేసి స్టేజ్ ఎక్కి మైక్ తీసుకున్న తరువాత కేవలం ఒకే ఒక్క సెకండ్లో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికాని సంబోధించారు. అప్పటి వరకు ఎవరు మైకు పట్టుకున్నా కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూనే ఉండేవారు. ఒక్కసారిగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అనేసరికి ఆ సెంటెన్స్ తాలూకా భావం అక్కడ ఎంతమంది అయితే వక్తలు ఉన్నారో అందరి తాలూకా మనసులలో నాటుకొని భారతదేశం తాలూకా ప్రాతినిధ్యాన్ని అందరూ కూడా చూస్తూ చప్పట్లు కొట్టి చివరికి స్వామి వివేకానంద ఎంతసేపు మాట్లాడితే అంతసేపు సమయాన్ని కేటాయించడం మన భారతదేశానికే గర్వకారణం. ఈరోజు వక్త అని చెప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ చికాగో సన్నివేశం అనేది మనందరికీ చాలా ఆదర్శప్రాయం. సో ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ ఎక్కించి మాట్లాడించాలి, స్టేజ్ ఫియర్ పోవాలి, ప్రతి ఇంటికి ఒక స్పీకర్ని తయారు చేయాలి, ప్రతి ఊరికి ఒక ట్రైనర్ని తయారు చేయాలి అని ఒక మహా అద్భుతమైన సంకల్పంతో ఉంచిన మన గురూజీ గంప నాగేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో పార్టిసిపెంట్స్, ఫ్రెండ్స్, మీలో ఇప్పటి వరకు ఎంతమంది స్టేజ్ ఎక్కి మాట్లాడారు? మీరు చాట్ బాక్స్ లో ఒకవేళ మీరు కనుక మాట్లాడితే ఎస్ అని టైప్ చేయండి, ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళు నో అని టైప్ చేయండి. సో చాట్ బాక్స్ ఈజ్ యువర్స్, ప్లీజ్. ఓకే, అశోక్ మెహతా గారు ఎస్ అని మాట్లాడారు.
పవన్ కెల్లా గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్ అండి. కాంచన గారు ఎస్ అన్నారు. ఇంకా ఎంతమంది? కేవలం ఇద్దరు మాత్రమే ఎస్ అని చెప్పారు. మరువాడ లక్ష్మి గారు ఎస్. శ్రీదేవి గారు ఎస్ అన్నారు. ఆర్ వెంకటరమణ గారు నో అన్నారు. సార్ నిజాలు మాత్రమే చెప్పాలి వెంకటరమణ గారు. రొటేరియన్ పవన్ కల్లా ఎస్ అన్నారు. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఎస్ అన్నారు కదా, సుమారుగా మన దగ్గర ఈరోజు సెషన్లో ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారు. అకేషనల్లీ ఆర్టీఆర్ ఓకే. శ్రీ లహరి గారు ఎస్, వెరీ గుడ్. శైలజ గారు ఎస్, వెరీ గుడ్. సో సూపర్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి స్పీకర్స్. సో మీకు నేను స్టేజ్ ఫియర్ కోసం చెప్పేటంత లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరూ కూడా స్టేజ్ ఎక్కి వరద ప్రవాహం, ఇందాక మన వెంకటరమణ గారు చెప్పినట్లు వరద ప్రవాహంలో మాట్లాడుకుంటున్న వారే. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ టైం ఏదైతే స్టేజ్ ఎక్కారో అప్పుడు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అనేది షేర్ చేయండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకున్నారో వాళ్ళు మీ హ్యాండ్ రైట్ చేసినట్లయితే మన మీట్ చేయడం జరుగుతుంది. మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ మన అందరితో షేర్ చేసుకునే అవకాశం కలుగుతుంది. సో ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీరు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కేటప్పుడు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? ఎస్ శ్రీదేవి మేడం, ఆర్ వెంకటరమణ గారు. ఓకే శ్రీదేవి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు శ్రీదేవి. నమస్తే మేడం, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. చిన్నప్పుడు స్కూల్ టైంలో ఉన్నప్పుడు స్టేజ్ ఎక్కి పాటలు పాడటం, ఇలాంటి డిబేట్లు మాట్లాడటం చేసేవాళ్ళం. వెరీ గుడ్. అప్పుడు మాట్లాడేటప్పుడు మాట్లాడటానికి అయితే బాగానే మాట్లాడటానికి లోపల మాత్రం గుండె మాత్రం డబ్ 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 అని బాగా కొట్టేసుకుంటూ ఉండిద్ది. గుండె తాలూకా కొట్టుకునే వేగం పెరిగింది. ఆ ఫియర్ అనేది నాకు ఉండిపోయింది సార్. ఇప్పటికీ కూడా నేను అది పోగొట్టుకోవడానికే ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను ముఖ్యంగా. ఓకేనండి, ష్యూర్ మేడం. డెఫినెట్ గా ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఫియర్ అనేది పోతుంది అనే ఒక నమ్మకం అయితే నాకు ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వెంకటరమణ గారు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ కొంచెం అంటే స్థాయిలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వేదిక మీద చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు నేనేమైనా మాట్లాడాలి, అది అలాంటప్పుడు కొంచెం భయం వేస్తుంది, అప్పుడు చెమటలు పడతాయి. వెరీ గుడ్. తర్వాత మాట చిన్న పిసరు బెక్కుతూ ఉంటుంది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఇప్పటికీ కూడా కొంచెం బాగా పెద్ద వేదికల మీదకి ఎక్కినప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇది. అదండి. ఓకే వెంకటరమణ గారు మీకు చెమటలు పడతాయి. ఇందాకలా మేడం గారు ఏమో హార్ట్ బీట్ పెరిగింది అన్నారు, మీరేమో చెమటలు పడుతున్నాయి అని అంటున్నారు. మరి అశోక్ మెహతా గారు సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అశోక్ మెహతా గారు మీరు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కేటప్పుడు ఏ విధంగా మీకు ఫీల్ ఎలా వచ్చింది? సార్ నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ లేదు సార్, నేను బాగా మాట్లాడగలను. కాకపోతే నాకేంటంటే ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. అసలు కంటెంట్ ఉంటే కంటెంట్ కోసం ఏదో మాట్లాడేసేవాడిని తప్ప దానికి ఒక రితం అంటే తెలియదు తెలియదు సార్. నేను ఇందులోకి వచ్చిన తర్వాత మాత్రం మొత్తం నేర్చుకున్నాను. రియల్లీ గ్రేట్ సార్. ఇది ఆఫ్లైన్ కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఆఫ్లైన్ అయితే అందరితో కూడా మీకు క్లాప్స్ కొట్టించి ఉండేవన్నీ డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎమ్మెల్యే స్వామి గారు హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మిమ్మల్ని చూస్తేనే చాలా కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఏపీ జర్నలిజం స్కూల్లో జర్నలిజం చేస్తున్న టైంలో నన్ను మాట్లాడమని ముందుకి పంపించారన్నమాట. ఆ టైంలో నాకు మాట్లాడడం భయంతో కూడిన ఇదంటారు కదా, అలా అనిపించింది అన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఫియర్ కాకుండా ఏం మాట్లాడాలి అనేది నాకు తెలిసినప్పటికీ మాట్లాడడం ధోరణిలో అండర్ కరెంట్ అనే వర్డ్ వాడానమాట. అండర్ కరెంట్. అందరూ కూడా చప్పట్లు కొట్టారు, నవ్వారు. జనరల్ గా నాకు పదానికి వాళ్ళు హేళన చేశారో తెలియదు, ఆ చప్పట్లు ఆశీర్వాదాలో తెలియలేదు. అంటే మనం మాట్లాడే మాట అవతల వాళ్ళు రీచ్ అవ్వడంలో మనకి అర్థం కావాలి అన్నది తెలిసింది అప్పుడు. ఆ తర్వాత నేను తెలుసుకుని ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా స్పందించాలని మాట్లాడడం నేర్చుకున్నాను. ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది. ఇది జాయిన్ అయ్యాక నాలో ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయని తెలుసుకుంటారు. స్వామి గారు అసలు ఇంపాక్ట్ లోకి మీరు అడుగు పెడుతున్నారు అంటేనే మీ భయాన్ని వదిలేస్తున్నారు అని అర్థం అండి. సో మీకు తెలియకుండానే మీరు ఒక ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. సో డెఫినెట్ గా మీరైతే చాలా ఫ్లూయెంట్ గా కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడగలరు. మరి మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ మీరు మా అందరితో కూడా పంచుకున్నారు. సో బిఫోర్ దట్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీ అందరికి. నా ఫ్రెండ్ ఒక ఆయన కొంచెం ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత టౌన్లోని జాబ్ వచ్చింది ఆయనకి. సో టౌన్ చక్కగా చట్టపట్టాలు వేసుకొని ఒక టౌన్లోకి వెళ్ళి జాబ్లోనైతే జాయిన్ అయిపోయాడు, కానీ ఉండడానికి అక్కడ రూమ్ దొరకలేదు. ఎందుకు అంటే టౌన్ అనేసరికి రెంట్స్ చాలా ఎక్కువగా ఉండేది. ఈయన ఆఫీస్ దగ్గరలో ఒక రూమ్ కావాలి,
వెతికితే ఒక పాడుపడిపోయిన చిన్న ఇల్లు లాంటిది సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంది. అందులో ఎవరూ దిగటం లేదు. కాస్త పాత పడిపోయిన ఇల్లు అనమాట. సరే, మన వర్క్ ప్లేస్ దగ్గరలో ఉన్నది, రెంట్ కూడా అందుబాటులో ఉన్నది. అప్పటికే ఒక 4-5 రోజులు తిరిగి అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఆ ఫ్రెండ్ ఆ రూమ్ ని రెంట్కి తీసుకున్నాడు. రెంట్కి తీసుకొని చాలా చక్కగా నీట్ గా ఇంటీరియర్స్ అవన్నీ చేసుకొని ఒక మంచి మంచం తీసుకొచ్చి వేసుకొని ఏసీ, టీవీ అన్ని కూడా రెడీ చేసుకొని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పడుకునేవాడు. కరెక్ట్ గా రాత్రి 12-12:30 సమయంలో సడన్ గా ఒక రూపం ఆయనకు కనిపించేది. ఆయన ముప్పతిప్పులు అల్లరి పెడుతూ ఉండేది. ఈయన కంగారు పడిపోయి, చెమటలెక్కిపోయి, హార్ట్ బీట్ పెరిగిపోయి టక్మని లెగిసి చూసేసరికి ఆ రూపం ఏం చేసేదంటే ఆ మంచం కిందకు దూరిపోయేది. ఈయనకి భయం పట్టుకునేది. కళ్ళు మూస్తే మంచం కింద నుంచి పైకి వచ్చేస్తుంది, కళ్ళు తెరిస్తే పైనుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఇలా 2-3 రోజులు జరిగింది. ఈయనకి మన నిద్ర పట్టట్లేదు. రూమ్కి వెళ్దామంటే భయం, రూమ్ ఖాళీ చేసేద్దామంటే అసలు రూమ్స్ ఎక్కడ దొరకటం లేదు. ఏం చేద్దాం అనుకుంటూ ఆ వర్క్ ఆఫీస్లోని కొంతమందిని అడిగారు, నా రూమ్ లో ఇలా ఒక దెయ్యం ఉంది, అది రాత్రి అయ్యేసరికి మంచం కిందకి వెళ్ళిపోతుంది, నేను మెలుగుగా ఉంటే మంచం కిందకి వెళ్ళిపోతుంది, అదర్వైజ్ లేకపోతే నాతో వచ్చి కొంచెం భయపెడుతుంది అని. వెంటనే వాళ్ళు నాలాటోళ్ళు ఉంటారు, సలహా అనేది ఫ్రీయే కదా, వాళ్ళు ఉచిత సలహా ఏంటి ఇచ్చారంటే, మనకు తెలిసిన భూత వైద్యుడు అక్కడ ఉన్నారు, తీసుకొని వెళ్ళండి అని. సో ఒక ఫైన్ డే, ఒక ఆదివారం సెలవు రోజు, ఆ రోజు ఏదో అమావాస్య పడ్డది, ఒక భూత వైద్యుని తీసుకుని వెళ్ళి ఆయనకి బోల్డ్ అంత డబ్బులు ఇచ్చి ఆయన ఏవో ఎముకలు పెట్టి, పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టి, రకరకాల పూజలు చేసి, పెద్ద పెద్ద బొట్లు పెట్టి, ఈ రోజు నుంచి ఈ రూమ్ లో దెయ్యం ఉండదు, మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్పారు. అమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకొని గుండె మీద చెయ్యేసుకొని టీవీ చూసుకొని వచ్చి ప్రశాంతంగా పడుకున్నారు. ఎటువంటి ఇది లేదు ఆయనకి, ప్రశాంతంగా పడుకున్నారు. 12 అయింది, 12 అయిందా లేదా చూస్తున్నాడు, 12:30 అయిందా లేదా చూస్తున్నాడు. కరెక్ట్ గా 12:30 అయింది, మళ్ళీ ఆ రూపం వచ్చేసి మళ్ళీ ఇంకా మొదలు. ఈయన లెగిస్తే మంచం కింద దూరిపోతుంది, లేకపోతే పైకి వచ్చి గుండెల మీద కూర్చుంటుంది. ఇంకేం చేయాలో తెలియదు. మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ సేమ్ ఆఫీస్లో రాత్రి ఇలా జరుగుతుంది, ఆ మంత్రగాడు వచ్చాడు, మంత్రాలు వేశారు, వెళ్ళిపోయారు, కానీ నాకు ఇంకా దెయ్యం తాలూకా బాధ వదలలేదు అని. అప్పుడు వెంటనే మళ్ళీ ఇంకొక సలహాదారుడు, అచ్చచ్చ ఏం లేదు, అది ఏం లేదు, మంత్రగాడు ఏం చేసేది కాదు, ఇది ఏదో సైకలాజికల్ ఫీలింగ్ అని ఉన్నది, ఈ ఊర్లోని చాలా టాప్ మోస్ట్ సైకియాట్రిస్ట్ ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్తాను పదా అని చెప్పి సెలవు పెట్టించి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఆయనకి బోల్డ్ అంత ఫీజెస్ ఇస్తే ఆయన ఏమో కూర్చొని, లేదు ఇది మీ తాలూకా సైకలాజికల్ ఫీలింగ్, దెయ్యం పోతుంది అని చెప్పారు. ఈయన దెయ్యం పోయింది అనుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ గుండెల మీద చేసుకుని, అమ్మయ్య ఈ రోజుతో దెయ్యం పోయింది అని ఫీజు కూడా ఎక్కువ ఇచ్చాను కదా అని చెప్పి పడుకున్నారు. మళ్ళీ సేమ్ 12:30 అయింది, ఆ భూతం వచ్చి ఆయన గుండెల మీద కూర్చుంది. మళ్ళీ లెగిసి చూసేసరికి కిందకి వెళ్ళిపోయాను. ఇంకా ఈయన బెంగ పెట్టిస్తున్నాడు. ఉద్యోగం మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోదామా, లేదు అంటే రూమ్ ఖాళీ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోదామా, ఏం చేయాలి అని చెప్పి బెంగ పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఈలోగా ఆ కంపెనీ తాలూకా ఎండింగ్ డేస్ లోని వాళ్ళు ఇంపాక్ట్ ఫౌండేషన్ తాలూకా మోటివేషనల్ స్పీచెస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పెట్టారు. సో ఈయన కూడా వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు. ఇంపాక్ట్ తాలూకా ఫౌండేషన్ కోర్సెస్ అన్ని అవుతున్నాయి. ఈయనకి అది మనసుకు నచ్చింది. ఓకే, లేదో సమ్ కంటెంట్ ఉంది, వీళ్ళు గెటప్లు గట్రా చూస్తే సూటు బూటు వేసుకొని చాలా కాన్ఫిడెంట్ గా వస్తున్నారు, ఎక్కడ అనర్గళంగా మాట్లాడిస్తున్నారు, మనకి తెలియని ఎన్నో విషయాలు చెప్తున్నారు. వీళ్ళని అడిగితే నేను ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగంకి వెళ్ళడం కరెక్టా, లేదంటే ఇక్కడే ఉండడం కరెక్టా అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈలోగా గంప నాగేశ్వర గారి శిష్యులు ఒక్కొక్కరు దిగుతున్నారు. ఇంతలోనే ఆర్వీఆర్ సార్ కిందకి దిగారు. ఆర్వీఆర్ సార్ అంటే ఇందాక నాకు ఇంట్రడ్యూస్ చేసిన జూనియర్ ఆర్వీఆర్ గారు కాదండి, సీనియర్ ఆర్వీఆర్ సార్ కిందకి దిగారు. దిగేసరికి ఈయన వెళ్ళారు, సార్ నమస్తే సార్, నా పేరు స్టూడెంట్ అంటే, ఓకే నమస్తే అమ్మా, నా పేరు ఆర్వీఆర్, చెప్పు నేను నీకు ఏం చేయాలి, నేను యోగా ఇన్స్ట్రక్టర్ని, నీకు ఏదైనా చేస్తాను అని. సార్ అలా కాదు సార్, నా రూమ్ లోని ఇలాగా చిన్న సమస్య ఒకటి ఉన్నది, రాత్రి 12 అయ్యేసరికి ఆ దెయ్యం వస్తుంది, మంచం కిందకి వెళ్ళిపోతుంది లెగిస్తే అనేసి. వెరీ సింపుల్ అమ్మా, నువ్వేం కంగారు పడొద్దని చెప్పి ఆర్వీఆర్ సార్ ఆ రూమ్కి వెళ్ళారు. మొత్తం పరిస్థితి అంతా చూశారు. చక్కటి ఏసీ ఉన్నది, టీవీ ఉన్నది, అన్ని ఉన్నాయి, కూర్చున్నారు. సరే ఇప్పుడు నువ్వేంటి, నీకేం కావాలి అని అడిగారు. అడిగితే లేదు సార్, నా రూమ్ నుంచి దెయ్యాన్ని పంపించాలి, మీకు ఎన్ని రోజులు సమయం కావాలి అని. ఎన్ని రోజులు సమయం ఉండక్కర్లేదమ్మా, నువ్వు పక్కన ఉండు, నేను ఇప్పుడే చేస్తాను, ఒక 2 మనుషులు తోడు అని చెప్పారు. సరే ఆయన బయటకు వెళ్ళి కూర్చొని, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆపరేషన్ థియేటర్లో ఉంటే భర్త ఎలాగ అటు ఇటు టెన్షన్ పడి తిరుగుతారు, ఈయన అటు ఇటు తిరుగుతున్నారు. ఆర్వీఆర్ సార్ అసలు ఏం చేయగలరు, భూత వైద్యుడు చేయలేకపోయారు, ఆ సైకియాట్రిస్ట్ చేయలేకపోయారు అని. ఒక 2 మనుషులు తీసుకొచ్చారు. ఒక అరగంట తర్వాత ఆర్వీఆర్ సార్ తలుపులు తీసి నువ్వు వెళ్ళి పడుకో అన్నారు. ఈయన వచ్చాడు, చక్కగా పరుపది పేర్చేసి ఉంది, కొత్త బెడ్షీట్ వేసి ఉన్నాయి, చక్కగా అన్ని రెడీగా ఉన్నాయి. ఈయన వెళ్ళి పడుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు దెయ్యం రాలే. రెండో రోజు లెగిశాడు,
పరిగెట్టుకొని వెళ్ళాడు ఆర్ఆర్ సార్ దగ్గరికి. సార్ ఎక్కడున్నారు అని. బాబు నేనున్నా, నేను చెప్పు, అసలు ఏం మిరాకిల్ చేశారు సార్, అసలు దెయ్యం ఈ రోజు అంతా రాలేదు అని. సో హ్యాపీ అయిపోయాడు అనమాట. అది ఆ ఇంపాక్ట్ ఉన్న ఫౌండేషన్. ఇంతకీ ఆర్ఆర్ సార్ చేసింది ఏంటి అక్కడ? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి గెస్? మంచం తీసేసి ఉంటారు. ఎస్, మంచం తీసేశారు. ఇక్కడ ఆ మంచం అంటే స్టేజ్ అండి. ఆ భూతం అంటే మనలోనున్న భయం అండి. అక్కడ భయం అనేది నిజంగా ఉండదు. ఆ స్టేజ్ ఎక్కేసరికి ఆయన ఎలాగైతే సైకలాజికల్ ఫీలింగ్ అవుతున్నారో, ఇక్కడ కూడా మనం స్టేజ్ అనేసరికి ఒక సైకలాజికల్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్, మనం 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక సర్కిల్ ఉంటుంది. సార్ ఆర్వీఆర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. క్లాప్స్ కొడుతున్నానండి, చాలా బాగా చెప్పారు, క్లాప్స్ కొడుతున్నారు. థ్యాంక్ యూ సార్, మీ ట్రైనింగ్ సార్ ఇదంతా. ఓకే, మనందరికీ సర్కిల్ ఉంటుంది. సాయంత్రం చక్కగా ఒక వర్షం పడుతుంటే వెళ్తాం, టీ షాప్ లో కూర్చుంటాం, వేడి పకోడీ పెట్టుకుంటాం, కాఫీ పెట్టుకుంటాం. ఎక్కడ లేని సబ్జెక్టులు, ప్రపంచంలోనున్న ప్రతి సమస్య మీద అనర్గళంగా డిస్కస్ చేస్తాం. ప్రధాని మోదీ ఎలా పరిపాలించాలో మనమే చెప్తాం. క్రికెట్లోని ధోని సెంచరీ ఎలా కొట్టాలో మనమే చెప్తాం. ప్రతి సబ్జెక్ట్ ని చెప్తాం. అంత అనర్గళంగా మనం మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ ఎక్కేసరికి ఎక్కడ లేని భయం ఎందుకు వస్తుంది? ఈ స్టేజ్ ఫియర్ ని ఎంతసేపట్లో మన మైండ్ లోంచి తీసేయవచ్చు. ఈ విషయాలు కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్, ఇందాక మనకి ఒక 2-3 చెప్పారు. ఒకరికి గుండె లబ్డబ్ అని కొట్టుకోవడం, మరొకరికి ఏమో చెమట్లు ఎక్కడం అని. నేను ఫస్ట్ టైం 1994వ సంవత్సరంలో ఒక కాంపిటీషన్ కి స్టేజ్ ఎక్కాల్సి వచ్చింది. సో అందరూ పుస్తకాలు పట్టుకొని అటు ఇటు తిరిగేసి చదివేస్తూ ఉన్నారు. ఎలక్యూషన్ కాంపిటీషన్. నేను అసలు బుక్ పట్టుకోలేదు, పెన్ను పట్టుకోలేదు, ఏమీ పట్టుకోలేదు. వాళ్ళు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే, ప్రజాకర్షక పథకాలు పరిపాలనలో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అనేది. దానికే ఉన్నది, ప్రజాకర్షక పథకాలు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు, ఈ మాత్రం దానికి పుస్తకం ఎందుకు అని చెప్పి నేను హ్యాపీగా స్టేజ్ ఎక్కిపోయాను. నా పేరు పిలిచారు, కేఆర్కే రాజు అని. వెళ్ళాను, మైక్ పట్టుకున్నాను, అందరికీ నమస్కారం అండి, ఈరోజు టాపిక్ అది ఇది అన్నాను. 1 నిమిషం పాటు సూపర్ గా మాట్లాడేశాను. 2వ నిమిషం నాకు తెలియకుండానే సౌండ్ వస్తుంది, మైక్ ఇలా కదులుతూ ఉంది, లోపల నుంచి చెమటలు ఎక్కిపోతున్నాయి, నోరు తడారిపోతుంది, నోటంట మాట రావట్లేదు. ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఏదో అయిపోయింది, అందరూ క్షమించాలి, నాకు ఏదో అయిపోతుంది అని చెప్పి బయటకు వచ్చేసాను, చెమటలు ఎక్కిపోయాను. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి ఒక గ్లాస్తో నీళ్ళు ఇచ్చి ఏమైందిరా అని. విచిత్రం ఏంటంటే స్టేజ్ దిగేసరికి మొత్తం పోయింది. సో అప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యాను, ఓకే స్టేజ్ ఫియర్ అనేది ఇలా ఉంటుంది అని. ఈ స్టేజ్ ఫియర్ అనేది న్యాచురలా లేక ఆర్టిఫిషియలా? సో మీరందరూ కూడా ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేశారు కదా, మీరు చెప్పండి, ఈ స్టేజ్ ఫియర్ అనేది న్యాచురలా లేక ఆర్టిఫిషియలా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ అయితే ఏ అని, న్యాచురల్ అయితే ఎన్ అని మన తాలూకా చాట్ బాక్స్ లో మీరు టైప్ చేయొచ్చు. ఆర్ వెంకటరమణ గారు ఏ ఆర్టిఫిషియల్, ఓకే. ప్రియాంక మేడం, శ్రీదేవి గారు ఏ, ప్రియాంక మేడం ఎన్ అంటే న్యాచురల్, ఓకే. ఓకే, న్యాచురల్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? న్యాచురల్ అంటే ఏంటి? ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే స్వామి గారు ఎయిదర్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ అన్నారు. వెరీ గుడ్ సార్. అంటే కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు. చాలా మందిలో భయం అనేది బై బర్త్ ఉంటుంది, కొందరికి ధైర్యం అనేది బై బర్త్ ఉంటుంది. ఓకే సార్. కాబట్టి మనకి రెండింటికి ఉండే అవకాశం ఉంటుంది. అందరిలో బాగా స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం, ఆలోచన భయం లేకుండా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఇది న్యాచురల్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అవ్వచ్చు. మనం తెచ్చుకునేది భయం, మనకు వచ్చేది న్యాచురల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మీరు చెప్పింది 100కి 100 పాలు కరెక్ట్ గానండి. ఇక్కడికి వచ్చేసరికి భయం కానీ ధైర్యం కానీ బై బర్త్ అందరికీ వస్తుందని కూడా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఈరోజు ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం కేవలం ఒక్క భారతదేశంలోనే 80 నుంచి 90% మందికి స్టేజ్ ఫియర్ ఉన్నదండి. అదే స్టేజ్ ఫియర్ త్రూఅవుట్ వరల్డ్ కనుక తీసుకున్నట్టయితే 70 నుంచి 80% మంది స్టేజ్ ఫియర్తో ప్రాబ్లం పడుతున్నారండి. సో ఈ స్టేజ్ ఫియర్ రావడానికి కారణం ఏంటో చర్చించుకునే ముందు ఇప్పుడు ఆర్టిఫిషియలా న్యాచురల్ అనేది చూద్దాం. వెంకటరమణ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. సార్ అది ఆర్టిఫిషియల్ అంటున్నాను, ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఎవరున్నారు ఏంటి చూడకుండా ఎలా పడితే అలా తిరుగుతాం, ఎలా పడితే అలా ఉంటాం. సో ఇది మధ్యలో వస్తుంది. మనకు కొంత వయసు పెరుగుతున్న కొలది, బుర్ర ఎదుగుతున్న కొలది, పరిసరాలు అబ్జర్వ్ చేస్తున్న కొలది, అప్పుడు మనకు భయం అన్నది వస్తుంది. సో ఇది ఆర్టిఫిషియల్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెంకటరమణ గారు. సో కెన్ ఎనీబడి
ఆర్టిఫిషియల్ అంటే ఏంటి, న్యాచురల్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్ మనం చెప్పండి. మనం పోగొట్టుకోవచ్చు కాబట్టి ఆర్టిఫిషియల్ అనుకుంటున్నాను సార్ నేను. ఓకే, న్యాచురల్ అంటే ఎప్పటికీ మనతో పాటు అలా న్యాచురల్ గా ట్రావెల్ చేస్తూనే ఉంటే న్యాచురల్. లేదు నైస్ మేడం. మనకి యా, ఈ గుడ్ స్టేజ్ గుడ్. ఫియర్ ని మనం పోగొట్టుకుంటాం కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ అనుకుంటున్నాను సార్ నా ఉద్దేశం ప్రకారం. ఓకే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియలా న్యాచురలా అనేది మనకి తెలిస్తే మనం దాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు అనేది ఒక ప్రయత్నం చేయొచ్చు. న్యాచురల్ అంటే సపోజు ఒక జూన్ నెలలోని 45 డిగ్రీల సెల్సియస్ ఎండలో ఎవరు నిలబడినా కూడా అందరికీ ఆ వేడి ఉంటుందా, ఉండదా? సో అక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వేడి ఉంటుంది. అదే డిసెంబర్ నెల 15-20 తేదీల మధ్యలోని సాయంత్రం 7-8 గంటలు అయ్యేసరికి అందరూ నిలబడితే అందరికీ కూడా చలి వేస్తూ ఉంటుంది. సో ఈ న్యాచురల్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం చూపిస్తుంది. అంటే ఇక్కడ కొంతమందికి బాడీ తత్వం మారి కొద్దిపాటి తేడా అయితే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి న్యాచురల్ అనేది అదే తత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. బట్ ఆర్టిఫిషియల్ అనేసరికి ఏమవుతుందంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ అనేది ఏంటి, మనకి మనం క్రియేట్ చేసుకున్నది. ఒకరికి ఎక్కువగా ఉంటుంది, ఒకరికి తక్కువగా ఉంటుంది, ఒకరికి ఉండకపోవచ్చు, ఒకరికి ఉండొచ్చు, ఇలా ఏదైనా జరగవచ్చు. సో ఈ సర్కమ్స్టాన్సెస్ గట్రా మనం తీసుకున్నట్లయితే ఈ స్టేజ్ ఫియర్ అనేది పూర్తిగా ఆర్టిఫిషియల్ మాత్రమే. ఇది న్యాచురల్ గా అందరికీ వచ్చింది కాదు, బై బర్త్ కూడా ఎవరికి వస్తుందని కూడా మనం చెప్పుకోలేము. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే మన తాలూకా ఎడ్యుకేషన్ సిస్టమ్ గనక మనం ఒకసారి తీసుకుంటే, మనం 1వ తరగతిలో జాయిన్ అవుతాం. జాయిన్ అన్నప్పుడు పిల్లలందరినీ కూర్చొని పెట్టి టీచర్ ఎంత పెద్ద బెత్తం పట్టుకుంటారు. బెత్తం పట్టుకొని పిల్లలు చెప్పండిరా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అని ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అన్ని తర్వాత ఎవరినైనా పిలిచి అరే బాబు నువ్వు ఏబీసీలు చెప్పరా అనగానే టక్మని లేచి ఇలా సర్దీసుకొని ఇలా చేతులు పెట్టుకొని ఇలా బిగిసిపోయి మొత్తం బాడీలోనే ఉన్న నరాలన్నీ బిగించేస్తాం. టీచర్ టీచర్, ఏ ఫర్ టీచర్, యాపిల్ టీచర్, ఏరా యాపిలే కదా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ టీచర్ అని చెప్పి మనకు వచ్చిన దాన్ని కూడా భయపడుతూ ఎక్స్ప్రెస్ చేయడం అనేది 1వ తరగతో, 2వ తరగతో, 3వ తరగతి నుంచో స్టార్ట్ అవుతుంది. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ భయం అనేది మన తాలూకా అన్కాన్షియస్ మైండ్ లో గూడు కట్టుకొని ఉండిపోతుంది. సో అన్ని సంవత్సరాలు డెవలప్ అయిన ఒక భయాన్ని రాత్రికి రాత్రే తీసేయాలి అంటే చాలా కష్టమైన పనే. కానీ ఇంపాక్ట్ లో మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారిని గనక సార్ ఈ భయం పోవడానికి ఎంత టైం పడుతుంది అంటే ఆయన చెప్పే మాట, మనం చిన్నప్పుడు దూరదర్శన్ అందరూ చూశారు కదా, చూసారు అందరూ దూరదర్శన్ లో ఒక యాడ్ వచ్చేది, జండు బామ్ నొప్పి హరించే బామ్ జండు బామ్ అని. విన్నారా ఆ పాట ఎవరైనా? అందరూ విన్నారు. సో అది దేనికి ఉపయోగపడుతుంది? తలనొప్పికి. ఎంతసేపట్లో తగ్గిస్తుంది? మనం ఫీల్ అయ్యేలాగా సార్ అర్థం కాదు. చిటికలో తగ్గిస్తుంది. ఎస్, చిటికలో తగ్గిస్తుంది. నిజంగా అండి, మన గంప నాగేశ్వరరావు గారు మన గురువు గారు ఏమంటారంటే స్టేజ్ ఫియర్ ని తగ్గించడం చిటికలో పని అంటారు. మీరు గనక మీ మైండ్ సెట్ ని దానికి అన్వయించుకోగలిగితే స్టేజ్ ఫియర్ కట్ చేయడానికి చిటిక సమయం మాత్రమే చాలు అని మన ఇంపాక్ట్ ఫౌండేషన్ చెప్తుంది. ఎందుకు అంటే మనందరం పెద్దవాళ్ళం అయ్యాము, భయం ఎందుకు వస్తుంది అనేది మనకి తెలుసు, ఆ భయం ఆర్టిఫిషియల్ అనేది మనకి తెలుసు, భయాన్ని ఎలా జయించాలి అనేది ఇంపాక్ట్ ఫౌండేషన్ చెప్తుంది. జస్ట్ దాన్ని మనం చూసుకొని అర్థం చేసుకుంటే భయం అనేది క్లియర్ కట్ గా వెళ్ళిపోతుంది. దీనికి మహాభారతంలోని పాండవులందరూ కూడా అజ్ఞాతవాసం చేస్తారు. అజ్ఞాతవాసం చేసేటప్పుడు వాళ్ళు మారువేషంలో ఉంటారు కాబట్టి ఒక ఊర్లోకి వస్తారు. ఊర్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండడానికి వాళ్ళకి ఎటువంటి షెల్టర్ ఉండదు. ఒక ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు ఏంటంటే ఒక 2 పోర్షన్లు ఉంటుంది. ఒక పోర్షన్ ఖాళీగా ఉంటుంది. ఒక పోర్షన్లోనే ఒక తల్లి తండ్రి ఒక 4 పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏదో కూలి పని చేసుకుంటూ వస్తే వీళ్ళందరూ అబ్జర్వ్ చేసి అక్కడికి వెళ్తారు. వెళ్ళి అమ్మ మేము ఇలా పొరుగురు నుంచి వచ్చాము, కొంతకాలం ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం, మాకు ఏమైనా షెల్టర్ ఇవ్వండి అంటే ఆ మహాతల్లి అంటది అమ్మ ఎంత భాగ్యం, మీరు ఉండండి, అయితే మేము చూస్తే నిరుపేదలమి, మీకేమి పెద్దగా అతిథి మర్యాదలు చేయలేం, కానీ మాతో పాటు కలో గంజా ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. ప్రతి పూట వాళ్ళు ఏదైతే వండుకుంటారో, వాళ్ళు ఏదైతే తింటారో అందులో కొంత పాండవులతో పాటు కుంతిదేవి కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది.
ఇలాగా ఒక 15-20 రోజులంతా సవ్యంగానే జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కూడా ఆ కుటుంబం పట్ల ఒక మంచి భావన ఏర్పడుతుంది. అయ్యో, మనం ఎవరో తెలియకపోయినా కూడా మనకి ఇంత మంచి సదుపాయాలు చేస్తున్నారు కదా అని. ఒకరోజు రాత్రి అందరూ పడుకుంటారు. అర్ధరాత్రి అవుతుంది. సడన్ గా పక్కింట్లో నుంచి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి కుంతిదేవికి. వెంటనే కుంతిదేవి వీళ్ళందరినీ లేపుతారు. అరే, ఒకసారి లెగండి, పక్కింట్లో ఏడుపు వస్తుంది, ఏంటో కష్టం వచ్చినట్టున్నది, మనకి ఇన్ని రోజుల నుంచి తిండి ఇస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి ఒక షెల్టర్ ఇస్తున్నారు, మీరు వెళ్ళి చూసి రండి అంటే వీరు ఆ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు. ధర్మరాజుకు డౌట్ వస్తుంది, ఏమైంది, ఎందుకు ఇంతమంది ఏడుస్తున్నారు అంటే, లేదండి మా ఊరి కట్టుబాట్ల వల్ల మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అందుకే ఏడుస్తున్నాం అని చెప్పి ఆ మహాతల్లి ఉంటుంది. సరే, ఏంటి మీ కట్టుబాట్లు చెప్పండి, మేము ఏమైనా అవకాశం ఉంటే తీరుస్తూ ఉంటే, ఏమీ లేదు, మా ఊరిలోని ఒక బకాసురుడు అనే పెద్ద రాక్షసుడు ఉన్నాడు, వాడు మా ఊరి మీద పడి రోజుకొకరిని తింటూ ఉంటూ ప్రతిరోజు ఒక్కొక్కరిని తినేస్తూ ఉన్నాడు. అప్పుడు మా ఊరు వాళ్ళందరం వెళ్ళి బకాసురుడి దగ్గరికి వెళ్ళి ఇలా రోజు తినేయడం అనేది కరెక్ట్ కాదు, మేము మీకు ఏ విధంగా సహాయం చేయాలి, మీరు ఏ విధంగా మానేస్తారు అని చెప్పి అడిగాము. ఆయన కండిషన్ ఏం పెట్టాడు అంటే, ప్రతిరోజు ఒక బండితో బండెడు ఆహారాన్ని నాకు పంపించండి, వారానికి మాత్రం నాకు నరమాంసం కావాలి కాబట్టి ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క నరుణ్ణి పంపించండి, ఏ నరుడైతే నన్ను చూసి భయపడతాడో ఆ నరుణ్ణి వెంటనే తినేస్తాను అని చెప్పి ఆయన కండిషన్ పెట్టాడు. అక్కడి నుంచి ప్రతి వారం కూడా బండితోటి బండెడు ఆహారం వెళ్తూ ఉంటుంది. వారంకి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క మనిషిని తీసుకొని వెళ్ళి ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వారం మా ఇంటికే అది వచ్చింది, ఈ వారం మా ఇంట్లో నుంచి ఎవరో ఒకరు వెళ్ళి ఆహారం అయిపోవాలి అని. అప్పుడు కుంతిదేవి అంటది, పాప మనకి ఇంత సహాయం చేశారు, మనం ఏ రకంగానైనా సాయం చేద్దామంటే, అప్పుడు భీముడు అంటాడు, సరే నేను సాయం చేస్తాను, వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి భీముడు వెళ్ళి వాళ్ళని అడుగుతాడు, అమ్మ అసలు అలా కాదు, దీని తాలూకా సిచ్యువేషన్ ఏంటి, ఆయన మిమ్మల్ని ఎలా చంపుతాడు ఏంటి అని. ఏం లేదండి, మనం అడవిలోకి వెళ్ళిపోతాం, ఆయన వస్తాడు, ఆయన తాలూకా ఆకారాన్ని చూసి మనం భయపడకుండా గనక ఉంటే ఆయన మనల్ని ఏమనడు, లేదంటే చంపిసి తినేస్తాడు, కానీ వెళ్ళిన వాళ్ళందరూ ఆయన చూడగానే భయపడిపోతున్నారు అని. సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి భీముడు బయలుదేరుతాడు. భీముడు బయలుదేరితే ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. లేదు నాన్న, మీరు మా దగ్గరికి అతిథిగా వచ్చారు, అతిథి దేవో భవ, అది మన సంస్కృతి, మీరు వెళ్ళొద్దు అన్నా కూడా భీముడు చచ్చా నేను వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళాడు, అలాగా వెయిట్ చేస్తున్నాడు. ఈలోగా రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడు రాగానే అని భయపడుతున్నాడు అనమాట. భీముడు అలా చూస్తున్నాడు, ఏ ఫీలింగ్స్ లేవు. రాక్షసుడు ఇంకా బిగ్గరగా నిన్ను తినేస్తా. భీముడిలో చలనం లేదు. ఏంటిది, భీముడు నేను ఇంతగా అరుస్తున్నా కూడా తరగట్లేదు, ఆయన ఏదో ఎంత గద్దు ఉన్నాడని చెప్పి రాక్షసుడు వచ్చి గట్టిగా నిలబడి, నన్ను చూసి భయపడట్లేదా, నేను నిన్ను తినేస్తా అన్నాడు. నువ్వు నన్ను తినేదేంటి, నేనే నిన్ను తినేస్తా అని చెప్పి భీముడు గట్టిగా నవ్వడం మొదలెట్టాడు. ఎప్పుడైతే భీముడు గట్టిగా నవ్వడం మొదలెట్టాడో, అయ్య బాబు ఈడెవడో నాకంటే పెద్ద రాక్షసులాగా ఉన్నాడు, ఎందుకు వారం వారం వాళ్ళే తీసుకొచ్చి ఎవరో ఒకరిని పెడుతున్నారు, ఈ ఒక్క వారం వదిలేస్తే పోయింది కదా అని చెప్పేసి భయపడిపోతాడు. ఎప్పుడైతే భయపడ్డాడో భీముడు తన తాలూకా పిడిగుద్దులతో 2 గుద్ది, అసలు నువ్వు ఈ ఊర్లోనే ఉండడానికి లేదు, వేరే ఊరు వెతుక్కు అని చెప్పి పంపించేస్తారన్నమాట. సో భయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ రాక్షసుడు ఎలాగైతే తినేస్తున్నాడో, స్టేజ్ని చూసి భయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ స్టేజ్ అలానే భయపెడుతూనే ఉంటుంది. భయపడటమా భయపెట్టడమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనకి మనం భయపడతామా భయపెడతామా అనేది మనం చూసుకోవాలి. సో ఇందాక నుంచి అందరూ అనుకున్నారు, ఏంటో రాజుగారు ఇందాక నుంచి భయం 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 అంటున్నారు, మరి భయం పోవడానికి ఏ టెక్నిక్స్ లేవా అని. భయం పోవడానికి చాలా చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. ఈ భయం వల్ల కలిగే ఇవేంటి అనేది మనం ఇంతవరకు చూసుకున్నాం. సో భయం పోవాలి అంటే ఏం చేయాలి, దానికి వెరీ ఫ్యూ టెక్నిక్స్ కనుక మనం పాటించినట్టయితే ఆ భయాన్ని మనం హ్యాపీగా పారేయవచ్చు. ఎక్కడైనా స్టేజ్ ఎక్కాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం కొన్ని ఫార్ములాని ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటాం కదా, ఏ బి సి డి ఈ. కాకపోతే చిన్నప్పుడు మనం ఏ ఫర్ యాపిల్ అని చదువుకున్నాం, ఇక్కడికి వచ్చేసరికి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి అని డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేజ్ ఎక్కేటప్పుడు మనం ముందున కూర్చుంటాం, మన పేరు పిలుస్తారు, మనం ఎక్కుతాం. స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు ముందు చాలా రిలాక్స్గా ఉండాలి. మనం ఏదైతే స్టేజ్ మీదకి వెళ్తామో ఆ స్టేజ్ దగ్గరికి ఒక అరగంట ముందు వెళ్ళాలి. సాధారణంగా ప్రతి స్కూల్లో పిల్లలు ఒక 30-40 మంది అదే రూమ్లో కూర్చుంటారు, అందరూ ఫ్రెండ్సే, కానీ నిలబడేటప్పుడు భయపడతారు. కానీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోమంటే అందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే, అందరూ మన స్నేహితులమే అన్న ఫీలింగ్ రావాలి కాబట్టి మనం ఒక 10 నిమిషాల ముందో 20 నిమిషాల ముందో వెళ్ళి ఆడియన్స్ని కనుక మనం అలా చూస్తూ ఉంటే ఆడియన్స్తో మనకి తెలియకుండా మనం కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ ఎప్పుడైతే అయిపోయామో వాళ్ళని చూస్తే భయపడాలి అన్న ఒక ఫీలింగ్ మన బుర్రలోకి రాదు.
సో ఇందాక చూసిన వాళ్ళే కదా, వీళ్ళే కదా, వీళ్ళతో మనమే మాట్లాడితే ఇందాక మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడొచ్చు కదా అని ఫస్ట్ సైకలాజికల్గా మన తాలూకా స్ట్రెస్ కానీ మన తాలూకా భయం కానీ ఆటోమేటిక్గా కొంత తగ్గుతూనే ఉంది. సో ఎప్పుడైతే తగ్గిందో మీరు ధైర్యంగా హ్యాపీగా స్టేజ్ దగ్గరికి వెళ్ళండి. మైక్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా మనం నిలబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్తో ఇంటరాక్షన్ చేసుకోవాలి. ఇంటరాక్షన్ మీన్స్ నీ పేరేంటి, నా పేరు, ఫస్ట్ మనల్ని మనం పరిచయం చేసుకుంటాం. లేదంటే నన్ను వెంకటరమణ గారు పరిచయం చేసినట్టుగా అక్కడ మనల్ని ఎవరో పరిచయం చేస్తూ ఉంటారు. మనం సరదాగా ఒక 5 నిమిషాలు వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తూ ఎవరు, ఏమిటి, వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నారు, ఇలా ఇంటరాక్షన్ ఎప్పుడైతే చూసుకుంటే వాళ్ళకి కూడా మన మీద ఒక మంచి ఒపీనియన్ వస్తుందారా, ఈయన ఎవరో అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, ఏదో ప్రసంగం ఇవ్వడానికి రాదు, మనకి ఏదో చెప్పడానికి వస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ ఆడియన్స్కి వెళ్తుంది. మనకి కూడా ఏంటంటే వీరంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎవరు నన్ను చూసి నవ్వరు అని చెప్పి ఒక రకమైన ధైర్యం మనకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే ఆస్క్ ద క్వశ్చన్స్ టు ద ఆడియన్స్. ఆడియన్స్ ని మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ బి, మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా సాధారణంగా మనం ఏంటంటే వర్క్లోడ్లో పడి ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మన తాలూకా గాలి కేవలం గుండెల వరకు మాత్రమే వెళ్తుంది. ఎప్పుడైతే ఒక్కసారి మీరు ఊపిరితిత్తులు నిండా అంటే కడుపు బయటకు వచ్చినంత వరకు ఇన్హేల్ కనుక జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా తీసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కళ్ళు మూసుకొని వెన్నుపూస నిటారుగా పెట్టుకొని నెమ్మదిగా గాలి కనుక పీలిస్తే ఆ గాలిని కూడా మనం చూడగలం. ఎలా చూడగలం అంటే చాలా చల్లటి గాలి నాసికా రంధ్రాల నుంచి నెమ్మదిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ ఫీల్ మనకు కలుగుతుంది. ఎప్పుడైతే ఒక్కసారి శ్వాస విశ్వాస పూర్తిగా దాని మీద ధ్యాస పెట్టి చేసేమో మనకి తెలియకుండానే మన బాడీ వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. మన స్ట్రెస్ అంతా కూడా ఇందాక చెప్పిన జండుబామ్ అడ్వర్టైజ్మెంట్లో జండుబామ్ ఇలా రాయిగానే నొప్పి అలాగే వెళ్ళిపోయినట్టుగా మన తాలూకా స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. స్టేజ్ అంతా ఫ్రీగా కనిపిస్తుంది. స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ అనేటట్టుగానే కనిపిస్తారు. సో బి అంటే బ్రీతింగ్. ఇక నెక్స్ట్ సి అంటే జస్ట్ కాంటెంట్. ఈ కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దగ్గర చిన్న బ్రేక్ తీసుకుంటే ఇక్కడ కూడా మరో ఏబిసి టెక్నిక్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఏబిసి. మనకు అదృష్టం ఏంటంటే స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి మనం 26 అక్షరాలు చదవక్కర్లేదు, ఫస్ట్ 5 అక్షరాలు చదివితే సరిపోద్ది. ఇందులో ఏబిసి ఏంటంటే ఫస్ట్ ఏ ఏంటంటే నో యువర్ ఆడియన్స్. మనం ఏ ఆడియన్స్తో మాట్లాడుతున్నాం, వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్సా, డిగ్రీ స్టూడెంట్సా, ప్రొఫెషనల్సా, ఎంప్లాయీసా, పెద్దవాళ్ళ, ఇంకా పెద్దవాళ్ళ. సపోజ్ యూత్ అనుకోండి, యూత్ని అట్రాక్ట్ చేయాలంటే ఏం చెప్పాలి, వాళ్ళకి మంచి హుషారు వచ్చే పాట పాడాలి, డ్యాన్స్ చేయించాలి వాళ్ళతోటి. మనం పాట పాడుతుండగా హమ్మింగ్ ఇలా కాలు కొట్టుకుంటుండాలి, ఇలాగ అంటూ ఉంటారు, ఇలాగ అంటుంటారు. ఎప్పుడైతే ఆ హుషారు వచ్చిందో వాళ్ళు ఈజీగా మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఏదైతే ఆడియన్స్ ఉన్నారో ఆ ఆడియన్స్కి తగ్గట్టుగా మనం ముందుగా ఆడియన్స్ని తెలుసుకోవాలి. ఆడియన్స్ని తెలుసుకోవడం ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. మనం ఫస్ట్ ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేసి మాట్లాడమని చెప్పారో వాళ్ళని అడిగినా చెప్తారు. ఆడియన్స్ మనం ఎవరికి మనం మెసేజ్ ఇవ్వాలి, ఎవరికి మనం స్పీచ్ ఇవ్వాలి అన్నది. లేదా మనం ఒక అరగంట ముందు వెళ్తాం కాబట్టి అక్కడ ఉన్న ఆడియన్స్ అందరినీ చూసుకుంటాం. ఎప్పుడైతే అరగంట ముందు వెళ్ళామో అక్కడ ఆడియన్స్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఇన్యాక్టివ్గా ఉండే వాళ్ళని ఎలా యాక్టివ్ చేయొచ్చు అనేది మనకి మనం ఆల్రెడీ ఒక బ్రెయిన్ కి మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. సో నో యువర్ ఆడియన్స్. నెక్స్ట్ బి, బిల్డ్ ద కంటెంట్. వాళ్ళకి ఏ విధంగా కంటెంట్ ని మనం బిల్డప్ చేసుకోవాలి. ఇందాక అనుకున్నట్టు యూత్ అయితే మంచి అంటావా మామ అంటావా అనేసరికి వాళ్ళు కూడా అంటాను లేదా అంటాను అని. రీసెంట్ గా చిన్నది ఒక చిరంజీవి సార్ మా తాలూకా ఆయన వచ్చి నీ కావలసింది నా దగ్గర ఉంది అనగానే ఆడియన్స్ నుంచి ఒక లేచి ముందే తెలిసింది మీలో పస ఉంది అన్నారు. సో అక్కడ ఏంటంటే ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో ఆయనకి తెలియదు, కానీ ఒక పాట వచ్చేసరికి ఇద్దరిని కనెక్ట్ చేసేసింది. సో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యిందో దట్ ఈస్ కాల్డ్ బాండింగ్. మనకి ఆడియన్స్ కి ఒక బాండింగ్ వస్తే స్టేజ్ ఫియర్ కాదు, అసలు ఏమీ ఉండదు, హ్యాపీగా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం అలా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ బి. నెక్స్ట్ సి అంటే ఏం లేదండి, ఈ బాండింగ్, కనెక్టివిటీ. మనం ఆడియన్స్ ఒకసారి కనుక కనెక్ట్ అయిపోతే మనం ఏది చెప్పినా వాళ్ళు వింటూనే ఉంటారు. ఉదాహరణకి మనం తెలుగు సినిమాలు చూస్తారా మీరు అందరూని? తెలుగు సినిమాలు చూస్తున్నప్పుడు ఒక క్లైమాక్స్ వచ్చేసరికి అంతవరకు హీరోయిజం ఉంటున్న హీరో విలన్ చేతిలో శుభ్రంగా దెబ్బ తినేస్తాడు, కిందన పడిపోతాడు, రక్తం కారిపోతూ ఉంటుంది.
ఒక ప్రేక్షకుడిగా మీరు ఎలా ఆలోచిస్తారంటే, అయ్యో హీరో దెబ్బలు తినేసాడా, నేనైతే లెగిసి కొట్టిద్దును, నేనైతే కొట్టిద్దును, అరే అలా కొట్టు ఇలా కొట్టు ఇలా కొట్టు అలా కొట్టు అని మనకు తెలియకుండానే లోపల సైకలాజికల్ కొన్ని సెకండ్ పాటు మనమే ఆ హీరో పొజిషన్లోకి వెళ్ళిపోతాం. అక్కడ హీరో నేనే అయితే వాడు ఇలాగ వచ్చేస్తుంటే ఇలా గుద్దేద్దామా ఇలా గుద్దేద్దామా ఇలా కొట్టేద్దామా అన్నంతగా మనకు మనం లోపల సైకలాజికల్ గా ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో మనం గనక స్పీచ్ మొదలు పెడితే ఆడియన్స్ తో కనెక్ట్ అయిపోతే వాళ్ళు కూడా అరే ఈ స్పీచ్ బాగున్నది, నేను కూడా నెక్స్ట్ టైం ఇలా స్పీచ్ ఇవ్వాలి అని మనల్ని అనుకుంటారు తప్పితే మన స్పీచ్ లోని తప్పులు ఎంచడానికి ఎవరు ప్రయత్నం చెయ్యరు. ఎందుకు అంటే మన తాలూకా కంటెంట్ వాళ్ళకి అటాచ్మెంట్ అవ్వాలి, ఆ కంటెంట్ వాళ్ళని ఆకర్షించుకోవాలి. సో ఈ ఏబిసి టెక్నిక్ ఎక్కడ మనం ఉపయోగిస్తామంటే సి కంటెంట్, అంటే ముందు మనం చెప్పుకున్న ఏబిసిలో సి. నెక్స్ట్ డి, 4వది ఏంటంటే డైరెక్షన్స్ లేదంటే డైవర్సిటీస్. మనం ఎక్కుతున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సపోజ్ మన ముందు ఒక 100 మంది ఉన్నారు, అక్కడ ఎవరో అంటుంటారు ఇలాగ ఏదో మాట్లాడుతుంటారు చూసి మనం వాళ్ళని చూస్తాం. ఎందుకంటే స్టేజ్ ఎక్కినప్పుడు అందరూ మనకు కనిపిస్తారు. అనేసరికి ఒక ఇద్దరు ఎవడో చూపించి ఇలాగని మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే మనం ఏమనుకుంటున్నాం అంటే ఆడెవడో నాకు చూపించి మాట్లాడుతున్నాడు, నా దగ్గర ఏమైనా మిస్టేక్ ఉన్నదా, నేను ఏమైనా మార్చుకోవాలా, తప్పుగా చెప్తున్నానా. సో అంతవరకు మనం కాన్సన్ట్రేషన్ గా చెప్తున్న స్పీచ్ ఒక్కసారి మన మైండ్ డైవర్షన్ ఎలా అయిపోయింది, వాళ్ళు ఎవరో ఏళ్ళు చూపించేసరికి నన్నే చూపిస్తున్నారేమోనన్న ఒక డైవర్సిటీకి వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని తీసేద్దాం. మనం స్టేజ్ ఎక్కిన తర్వాత మన కింద ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకి సంబంధం లేదు. ఒక ఊర్లోని ఒక బావి ఉంటది. ఆ బావిలోని కొన్ని కప్పలు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎండాకాలం వచ్చింది, నీరు ఎండిపోయింది, కప్పలన్నీ కింద ఉన్నాయి. ఒక కప్ప ఏమన్నదంటే మనం వేరే బావిలోకి వెళ్దామని చెప్పి గబా 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 అది బావి పైకి ఎక్కుతుంటే కింద నుంచి ఒరే నువ్వు ఎక్కలేవు, బోల్డ్ దూరం ఉన్నది, ఎక్కలేవు, పడిపోతావు జాగ్రత్త, పడిపోతావు జాగ్రత్త, పడిపోతావు జాగ్రత్త అయినా కప్ప పై వరకు వెళ్ళి టప్పని పడిపోయింది. నీ వల్ల అవదురా అని చెప్పి రెండో కప్ప వచ్చి అది కూడా పైకి ఎక్కుతా ఉంది. పాపం కష్టపడి ఎక్కుతుంది. ఒరే పడిపోతావు జాగ్రత్త, నువ్వు ఎక్కలేవు, అసలే మనం పడిపోయావు, ఆల్రెడీ నీకు కాలు ఇరిగిపోయిందని చెప్పి ఇంకా కింద నుంచి కప్పలు అరుస్తుంటే ఆ కప్ప పడిపోయింది. ఇలాగ ఎక్కిన ప్రతి కప్ప కూడా అట్లా విని పడిపోతా ఉన్నారు. అప్పుడు ఒక కప్ప ముందుకు వచ్చింది, మీరు ఎవరు ఎక్కలేకపోతున్నారు కదా నేను ఎక్కుతాను చెప్పి చక్కగా ఎక్కుతూ బయటకు వచ్చేసి రిమైనింగ్ అన్నిటిని రమ్మన్నది. వీళ్ళందరూ చూస్తారు ఇదేంటిది, ఆ కప్పను మనం ఎంత భయపెడుతున్నామో అది పడిపోతుందని భయం లేకుండా ఎక్కిపోయిందని చెప్పి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మొత్తం కప్పలన్నీ బయటకు వచ్చి అప్పుడు అడిగారన్నమాట, ఇదేంటిది అందరూ పడిపోతున్నారు నువ్వెందుకు పడిపోలేదు అని. కింద నుంచి మీరు అందరూ చప్పట్లు కొడుతున్నారు కదా, మీ తాలూకా ఇన్స్పిరేషన్ తో నేను పైకి వచ్చాను అని. అప్పుడు ఆ కప్ప అన్నది మేము ఎవరం చప్పట్లు కొట్టట్లేదు, నువ్వు పడిపోతావు జాగ్రత్త అని. అప్పుడు ఆ కప్ప అన్నది నాకు చెవుడు నాకేం వినిపించదు. సో మనం స్టేజ్ ఎక్కితే మన నోరు మాత్రమే పని చేయాలి, మన కళ్ళు మాత్రమే పని చేయాలి, మన ముక్కు మాత్రమే పని చేయాలి, పంచేంద్రియాలు అన్ని పని చేయాలి, కానీ చెవులు మాత్రం పని చేయకూడదు. ఎవరు ఏది మాట్లాడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది, లాస్ట్ ద ఎనర్జీ లెవెల్స్. మనకి స్కూల్లో టీచర్ కనుక పాఠం చెప్పినట్లయితే ఆవిడ ఏం చేస్తారు, బోర్డు మీద రాస్తారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, నువ్వు చెప్పని చెప్పి కుర్చీలో కూర్చుంటారు, కాలు మీద కాలు వేసుకుంటారు, కాస్త రిలాక్సేషన్ ఉంటుంది. కానీ ఒక స్పీకర్ కి లేదా ఒక ట్రైనర్ కి అది ఉండదు. ఆయన ఎలాగైతే నిలబడ్డారో అలాగే నిలబడుతూ అటు ఇటు తిరుగుతూ స్టిఫ్ గా, స్ట్రాంగ్ గా, ఎనర్జెటిక్ గా, ఏలబడిపోకుండా మన తాలూకా స్పీచ్ ఉండాలి. చాలా మంది స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు మంచి ఎనర్జీతో స్టార్ట్ చేస్తారు. పతితులార భ్రష్టులార బాధ తత్వ హృదయులార ఏడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని ఎవరికి వినిపించదు. ఇంకా ఆ ఎనర్జీ లెవెల్స్ అలా పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక ట్రైనర్ గా మీరు మీ తాలూకా ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి. ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలన్నాం కదా అని ఫుల్ గా కడుపు నిండా తినేసి వెళ్ళడం కాదు. చక్కగా కాసిన మంచినీళ్ళు తాగి మన తాలూకా ఎనర్జీని స్ట్రాంగ్ చేసుకొని ఫస్ట్ ఎక్కడైతే వాయిస్ స్టార్ట్ చేసామో అదే వాయిస్ టెంపోని మెయింటైన్ చేస్తూ ఉంటే ప్రతి ఆడియన్స్ ని కూడా మనం ఖచ్చితంగా అట్రాక్ట్ చేయగలుగుతాము. ఈ టెక్నిక్స్ మనం పాటించాలి. అయితే మనం ఏ స్కూల్కి వెళ్ళినా ఇందులో చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు మనకి ప్రధానంగా కనిపించే సమస్య ఏమిటి అంటే, మీరు ఏ స్కూల్కి వెళ్ళండి, ఎవరైనా వచ్చి మీరు మాట్లాడండి అంటే పిల్లలు ఫస్ట్ నేను రాను సార్ వీడు వస్తాడు సార్ అంటారు. లేదు సార్ వీడు వస్తాడు సార్ అంటారు. లేదు సార్ ఆడైతే బాగా మాట్లాడతాడు సార్, లేదు సార్ వీడైతే లాస్ట్ టైం చాలా బాగా మాట్లాడారు అంటారు. కానీ నేను మాట్లాడతానని ఎవరు కూడా బయటికి రారు. ఇది కేవలం స్టూడెంట్స్కే కాదు, అందరికీ కూడా. ఒక్కసారి వాళ్ళని కనుక మీరు పర్సనాలిటీ
పర్సనల్ గా అడిగి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటి మీరు ఎవరైనా చెప్పగలరా? చాట్ బాక్స్ లో టైప్ చేసినా కూడా పర్వాలేదు. మీరు మాట్లాడండి అనగానే వాళ్ళు అందరూ చెప్పే సమాధానం అందరూ చెప్పండి సార్. నవ్వుతారని ఒక భయం అండి. సో ఎవరైనా నవ్వుతారని ఒక భయం. ఇంకా చిన్నదేవి గారు మీరు ఆల్రెడీ టీచర్ కదా, మీకు అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సార్ అందరికీ నమస్కారం అండి. నేను మీతోనే ఉన్నాను కానీ మీలో లేను. ఈ రోజే కలిసి మీరు మాతో దాన్ని- లేరు కానీ మేము మీతో ఉన్నాం మేడం. అందుకే సార్ మీతో నేను లేనన్నాను. నేను లేని ఇప్పుడు కలిసాను అన్నాను. అయితే Okay. పిల్లలు ఎక్కువగా వచ్చేది ఏంటంటే పక్కవాడి గురించి ఎక్కువ మాట్లాడటమే, అంటే పక్క వాళ్ళతో మన సావాసం, పక్క వాళ్ళతో ఉండడము, వాళ్ళు ఏదో చెబుతారన్న ఆలోచనతోటే ఆ ధోరణితో ఎక్కువ మంది ఉంటారు ఎస్ మేడం. సో కదా. ఓకే నైస్, థ్యాంక్ యూ మేడం. సో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఏమో స్టేజ్ మీదకి వస్తే మమ్మల్ని ఏమడుగుతారో, ఫస్ట్ క్వశ్చన్ మార్కు ఏమడుగుతారో, రెండోది ఎవరు ఏమనుకుంటారో అక్కడ ఒక క్వశ్చన్ మార్కు, మూడోది ఒకవేళ తప్పు చెబితే అక్కడ ఒక క్వశ్చన్ మార్కు, ఒకవేళ చెప్పింది మర్చిపోతే అక్కడ ఒక క్వశ్చన్ మార్కు. ఇలా రకరకాల కారణాలు చెప్తారు. ఈ కారణాలు వెతుక్కుంటూ స్టేజ్ ఎక్కడానికి ఫస్ట్ బయటపడతారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక కారణం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టేజ్ ఎక్కిన తర్వాత పొరపాటున ఏదో ఒక స్కూల్ ఉన్నది, టీచర్ పిలుస్తారు, 16 ఎంత అంటే 16 సార్ 48 అని తప్పు చెప్పేశాడు. తప్పు చెప్పేస్తే ఏమవుతుంది? టీచర్ కొడతారా? లేదరా నువ్వు చెప్పింది తప్పు అంటారు. ఎగ్జామ్లో ఫెయిల్ చేసేస్తారా? ఎగ్జామ్లో ఫెయిల్ చేయరు. ఏమవుతుంది? మహా అయితే ఒకసారి పిల్లలందరూ నవ్వుతారు. సరే నవ్వినంత మాత్రాన్ని 16 48 అయిపోదు కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుంటాం. నెక్స్ట్ టైం వెళ్తాం 16 256 సార్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్తాను. ఇట్స్ అ స్మాల్ మిస్టేక్. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే కాలుకి చిన్న రాయి గుచ్చుకుంటుంది, అందుకని చెప్పి రోడ్డు మీద తిరగడం మానేమి కదా. ఒక మిస్టేక్ జరుగుతుందని చెప్పి మనం స్టేజ్ ఎక్కడం జీవితాంతం కూడా భయపడిపోతూనే ఉంటాం. ఒక 2 మిస్టేక్స్ ఫేస్ చేస్తేనే కదా మనం హ్యాపీగా వెళ్ళి మాట్లాడగలిగేది. సో ఇటువంటి చిన్న కారణాలు చెప్తా ఉంటారు. అయితే ఈ చిన్న కారణాలను కూడా అధిగమించడానికి మన దగ్గర ఒక అద్భుతమైన టెక్నిక్ ఉన్నది. ఆ టెక్నిక్ ఏంటి అంటే ఇప్పుడు మనల్ని మనం సినిమాలను ఎలా పోల్చుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటది. ఎవరైనా చెప్పగలరా పవన్ కళ్యాణ్ డైలాగు? ఫేమస్ డైలాగ్. నాకు కొంచెం తిక్కు ఉంటది, లెక్క ఉంటది. ఓకే, అలాంటిదే ఇంకొక జంతువు మీద ఒక డైలాగ్ వస్తూ ఉంటుంది. సింహం నేను ఒకటే, అది గడ్డం సింహం నేను సింహం నేను ఒకటే, సింహం రోజు గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను అని. సో అలాగే మన ఎలక్షన్స్ లో కూడా జగన్ గారు ఒక క్యాప్షన్ పెట్టారు, సింహం సింగిల్ గా వస్తుంది అని. సో ప్రతి చోట మనుషులందరూ కూడా సింహాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు అంటే సింహం తాలూకా యాటిట్యూడ్ అలాంటిది. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ యాటిట్యూడ్ కాదు, కానీ మనం స్టేజ్ ఎక్కి సింహంలా మాట్లాడాలి అంటే LION సింహం, లయన్, LION లయన్ గా మాట్లాడాలి అంటే మనం వదిలేయాల్సిన అక్షరాలు LIOC అంటే ఇలా ఉన్న ఎనని ఇలా తిప్పితే ఓసి అవుతుంది. LIOC అనే 4 అక్షరాలు. ఆ 4 అక్షరాలు ఎవరికి సంబంధిస్తాయో వాళ్ళని గనక వదిలేస్తే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం ఫ్రీ బర్డ్స్ అయిపోతాం. వాళ్ళు ఎవరు? ఫస్ట్ అక్షరం ఎల్ అంటే మనల్ని చూసి నవ్వేవాళ్ళు. మనం స్టేజ్ ఎక్కిన వెంటనే అందరూ నవ్వుతారు. వీడికేమొచ్చరా, వీడికి సరిగ్గా చెప్పడమే రాదే, ఆడి పేరాడు చెప్పుకోలేదు అని చెప్పి నవ్వుతా ఉంటారు. ఇలా ఎవరైతే నవ్వుతారో వాళ్ళని మైండ్లోంచి తీసేయండి. నవ్వినోళ్ళు మన ఫ్రెండ్స్ కాదు, నవ్వినోళ్ళ వల్ల మనకి ప్రయోజనం లేదు, మనల్ని చూసి నవ్వినోళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు జీవితాంతం అందరినీ చూసి నవ్వుతూనే ఉంటారు. మనం మాత్రం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే మనల్ని చూసి నవ్వినోళ్ళందరినీ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇన్సల్ట్. ఆడే చేయగలడు. నిన్న కాక మొన్నటి వరకు వాడు నా దగ్గర తిరిగేవాడు, ఆడు ఈరోజు చెప్తున్నంతా నన్ను చూసి నేర్చుకున్నాడు, ఆడేట్ చేయగలడు అంటారు ఇన్సల్టర్స్. ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారో వాళ్ళని లైఫ్ లో కూడా దగ్గరికి రానివ్వకండి. మీరు ఎంత గొప్పగా ఎదిగినా వాళ్ళని మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి అందరూ ఇన్సల్ట్ చేసి వదులుకుంటూ వెళ్ళిపోతే మనం సమాధానం ఎప్పుడు చెప్పాలి అని. సమాధానం మనం ఎప్పుడు నోటితో చెప్పకూడదు, విజయంతో చెప్పాలి. మన విజయం వాళ్ళకి సమాధానం కావాలి. సో ఎవరైతే మనల్ని ఇన్సల్ట్ చేశారో వాళ్ళందరినీ వదిలేయండి. నెక్స్ట్ అపోనెంట్స్. అపోనెంట్ ఏంటి అంటే వాడి తాలూకా ఇంటెన్షన్ మనకంటా వాడు గొప్పగా ఉండాలి. రాజు అని చెప్తాడు, నేను చెప్పినట్టు రాజు చెప్పగలడేటి,
రాజు ఏడు చదువుకున్న 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. అదే నేనైతే 10th క్లాస్ సింగిల్ అటెంప్ట్ లో 90% వచ్చింది. 576 మార్క్స్, మా స్కూల్ టాపర్ని. నేను మాట్లాడినట్టు మాట్లాడగలడా? నేను యాడ్స్ చేసినట్టు ఆయన యాడ్స్ చేయగలరా? నేను న్యూస్ చదివినట్టు ఆయన న్యూస్ చదవగలరా? ఇలాగ అంటూ ఉంటారు. సో అపోనెంట్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక గోల్ ని గనక పెట్టుకొని నా గోల్ ఇదని నీ అపోనెంట్ కి గనక చెప్తే నీ అపోనెంట్ ప్రతిరోజు నీకు గుర్తు చేస్తూనే ఉంటాడు. ఏది గోల్, ఏది కలెక్టర్ అవుతున్నావు, ఎక్కడయ్యా, ఇంకెక్కడే తిరుగుతున్నావు, హోటల్లో టిఫిన్ చేసేసరికి నీ పని అయిపోతుంది, నీ గోల్ ఏది అని అడుగుతూ ఉంటాడు. సో ఆ రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ అపోనెంట్స్ ని మనం దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ కి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ అపోనెంట్స్ ని కూడా మైండ్ లోంచి తీసేయండి. ఇక ఫైనల్ గా మిగిలింది సి అంటే క్రిటిసైజర్స్. మిమ్మల్ని చూసి క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. మీరు మంచి చేసినా క్రిటిసైజ్ చేస్తారు, చెడు చేసినా క్రిటిసైజ్ చేస్తారు, మీరు నడిచే త్రోవంతా క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. ఎంతో కష్టపడి వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక సినిమా తీస్తారు. సింపుల్ గా ఒక క్రిటిక్ వచ్చి ఈ సినిమాలో హీరో తాలూకా డ్రెస్ బాగోలేదు, ఈ సినిమా హీరో ఎగురుతుండగా మధ్యలో చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మధ్యలోంచి వెళ్ళిపోతాడు, డైరెక్టర్ చూసుకోలేదు, ఇలా ప్రతిదాన్ని ఎంచి క్రిటిక్ చేస్తూనే ఉంటారు. కానీ క్రిటిక్ చేశారని చెప్పి ఏ సినిమా డైరెక్టర్ కూడా దానికి సమాధానం ఇవ్వరు. ఏనుగు వెళ్తా ఉంటే కుందేళ్లు అరుస్తూ ఉంటాయి, లేదా కుక్కలు అరుస్తూ ఉంటాయి. మురిగే ప్రతి కుక్కకి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏనుగుకి లేదు అని మన పెద్దలు చెప్పారు. సో మనం ఈ ఎల్ఐఓసి గారిని అలా కుక్కలతో పోల్చకూడదు. కానీ వీళ్ళెవ్వరిని కూడా మైండ్ లో పెట్టకపోతే ఇంకా మిగిలింది ఎవరు? మన స్నేహితులు, మన బంధువులు, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళే. సో మన స్నేహితుల దగ్గర మనం తప్పు మాట్లాడితే నష్టం ఏంటుంది? వాళ్ళే చెప్తారు నువ్వు తప్పు మాట్లాడావని. మన స్నేహితుల దగ్గర మనం సడన్ గా చెప్పాల్సింది మర్చిపోతే తప్పే ఉంది? వాళ్ళే చెప్తారు, అరే నువ్వేదో చెప్తావు అనుకున్నావు మర్చిపోతావని. మన బంధువులు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. సో వీళ్ళు మాత్రమే మిగులుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెవలప్ అవ్వాలి, స్టేజ్ ఎక్కి బాగా మాట్లాడాలి అనుకుంటే ఈ LIOC గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం పక్కన పెట్టేస్తే అంతకు మించింది లేదు. అయితే చాలా మంది అంటారు, సార్ ఎన్ని అనుకున్నా కూడా కాస్త కూస్త మైండ్ అటు వెళ్తుంది కదా, మరి దాని నుంచి డైవర్ట్ అవ్వడం ఎలా? చిన్నప్పుడు సినిమాలో తపస్సు చేయడం ఎవరైనా చూసారండి? తపస్సు చేయడం ఎవరైనా చూసారా? సో ఎవరో తపస్సు చేస్తానంటారు, అడవిలోకి వెళ్ళిపోతారు, మఠం వేసుకొని ఇలాగ పెట్టి ముద్ర వేసుకొని ఓ అలాగా రోజుల తరబడి ఓ అంటారు. ఆ ఒక్క ఓంకారానికే దేవతలు దిగి వచ్చి నీకేం కావాలని చెప్పి వరం ఇస్తూ ఉంటారు. సో ఒక ఓంకారంలోని అంత శక్తి ఉన్నప్పుడు మన గంప నాగేశ్వరరావు గారు కూడా మనకు ఒక అద్భుతమైన మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం కనుక మనం పఠిస్తే ఈ LIOC గారికి మనం సమాధానం చెప్పొచ్చు. ఆ మంత్రం చెప్పమంటారా వద్దంటారా? చెప్పండి సార్. ఓకే, అందరూ వింటారా మరి మంత్రం? చెప్పండి సార్. ఎస్ సార్, వీఆర్ రెడీ. చెప్పండి. సరే, నాతో పాటు మీరు కూడా చెప్పాలి. ఓకే ఓకే సార్. అది చాలా అద్భుతమైన మంత్రం. ఓకే. సో వాట్ సో వాట్ సో వాట్ సో వాట్ ఎవరేమనుకుంటే నాకేటి, ఎవరేమనుకుంటే నాకేంటి, నువ్వేమనుకుంటే నాకేటి, నాకేంటి, ఎవరు మనం స్టేజ్ ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఈవెన్ IAS కలెక్టర్లు అయినా, ప్రధానమంత్రి అయినా కూడా మీరు ఒక గెస్ట్ గా స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన ఆడియన్స్ తో సమానం. కాబట్టి మీకు ఎవరు ఏదన్నా కూడా సో వాట్ అని అనుకోండి, వాళ్ళు ఏదన్నా మనకు సంబంధం ఉండదు. నువ్వేమనుకుంటే నాకేటి, నేను చెప్పాల్సింది చెప్తాను, మైకు నా చేతిలోనే ఉంది, సబ్జెక్ట్ నా బుర్రలో ఉంది, సబ్జెక్ట్ వచ్చే నోరు నా నోట్లోనుంది, నా ఆశ నాకు నచ్చుతుంది, మీ అందరికీ అర్థం అవుతుంది, మీరు చెప్పుకొని వెళ్ళిపోండి. 100 మందిలో 10 మందికి నచ్చదు, నచ్చని 10 మందితో మీకేటి సంబంధం? 90 మంది క్లాప్స్ కొడుతున్నారా లేదా, ఆ 90 మందినే కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ 10 మంది LIOC గారిని పక్కన పెట్టియండి. ఎవడేదనుకున్నా సో వాట్ అని చెప్పియండి. అయితే ఇంత మంచి మంత్రం ఎంతమంది మీదైనా పనిచేస్తుంది, కానీ దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కేవలం కొంతమంది మీద పని చేయదు. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి సో వాట్ అన్నారనుకోండి, వీపు విమానం మోత అయిపోద్ది. వాళ్ళెవరు? మన తల్లిదండ్రులు, మన గురువులు. మీ అమ్మగారు ఏదో చెప్తారు, రే పనికి మాలినోడా హోంవర్క్ అంతా ఉంచేసావు వెళ్ళు అన్నారు అనుకోండి, సో వాట్ నువ్వేమనుకుంటే నాకేటి అన్నారు అనుకోండి, టపా 4 శిక్షలు పడితే, 4 బౌండరీస్ పడితే
మ్యాథ్స్ సెంచరీకి వెళ్ళిపోద్ది, 3 రోజులు మంచం ఎక్కేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా బయట వాళ్ళ దగ్గర మాత్రమే మనం ఈ టెక్నిక్స్ ఉపయోగించాలి, కానీ ఇంట్లో వాళ్ళ మీద మనం అటువంటి టెక్నిక్స్ ఏవి కూడా ఉపయోగించకూడదు. ఇప్పుడు చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను, మీరందరూ ఉన్నారు. మహా అయితే నాది నచ్చకపోతే, నా తాలూకా స్పీచ్ మీకు నచ్చకపోతే మీరు నన్ను ఏమని అంటారు? మీకు నచ్చింది అనండి. అందరికీ చాయిస్ ఇచ్చాను, మీకు నచ్చింది అనండి. బాగుంది సార్, ఎందుకు బాగోలేదు, అద్భుతంగా ఉంది. అంటే అంటే మీరు ఎల్ఐ లేరు. సూపర్ గా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకు కాదంటే ఒకవేళ ముందు చెప్పారుగా, సో వాట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా అద్భుతంగా ఉంది. సో వాట్, నో డోంట్ వరీ, అందులోనే అద్భుతంగా ఉంది కాబట్టి తీసుకుంటాము, గ్రాస్ప్ చేసుకుంటాము. 10 మందికి చెప్పారు. ఈ ఎల్ఐఓసి గాళ్ళు లేదా మీ స్పీచ్ నచ్చిన వాళ్ళు ఏమంటారు? ఎల్లవా ఏం స్పీచ్ చెప్తున్నావు, సో వాట్, పోరా బాబు, సో వాట్, అరే నీకు సబ్జెక్ట్ లేదు నువ్వేం చెప్తావురా, సో వాట్, అరే బాబు మా బుర్ర తినీగిరా, సో వాట్. ఇంకెంతకంటే ఎవరైనా తిడతారా? అంతకుమించి అంతకంటే ఎవరైనా గ్రాండ్ గా తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా అంతకంటే 10 సార్లు తిట్టారు అంటే ఆయన మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఆయన దండేసి చప్పట్లు కొట్టండి. సో మీరు సో వాట్ అని అనుకుంటూ వెళ్తే మీకు ఎవరు ఏమనుకున్నా కూడా ఎటువంటిది కూడా వినిపించదు. ఈ టెక్నిక్స్ గనక మనం వాడుకుంటూ వెళ్తే మనం చాలా చక్కగా మన కంటెంట్ ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఆర్వీఆర్ సార్ గంట సమయం మాత్రమే ఇచ్చారు, మరొక 5 నిమిషాల్లో ముగిస్తాను. అసలు స్టూడెంట్స్ అందరికీ కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడడం లేదా ముందుకొచ్చి మాట్లాడడానికి అవసరం ఉందా లేదా? ఇప్పుడు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకుంటున్నాం, తర్వాత ఏదో ఇంజనీరింగ్ చేస్తున్నాం, పిల్లలందరూ సెటిల్ అవుతున్నారు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చి కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళ తాలూకా వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడడం అనేది మనకి ఎక్కడొచ్చింది? ఈ మొత్తం స్టడీస్ టైంలోని ఎక్కడ రాలేదు. కానీ దీని తాలూకా అవసరం ఏమిటి అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, మన స్కూల్లో ఒక సెక్షన్లో మనం 365 రోజులు సుమారుగా 165 నుంచి 200 రోజులు ప్రతిరోజు వెళ్ళే ఒక సెక్షన్. మన ఇంట్లో ఎంతసేపు ఉంటామో అంతసేపు స్కూల్లో ఉంటాం. అక్కడ ఉన్న 30 మందితో మనం ఆ 165 రోజుల నుంచి 200 రోజులు గడుపుతూనే ఉంటాం. అందరూ మనకు తెలిసిన వాళ్ళే, టీచర్లు మనకు తెలిసిన వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరూ లేదు. మనకి అలవాటైన ఆ అట్మాస్ఫియర్ లో మన స్నేహితుల మధ్య మన రూములో కూర్చొని వాళ్ళ ఎదురుగా మాట్లాడటానికి మనం గనక భయపడితే 15 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు తెలియని ఒక భవనానికి వెళ్ళి తెలియని ఒక రూములో దిగి, పెద్ద రూము, ఏసీ ఫుల్గా ఉంటుంది, తెలియని ఒక 5గురో 6గురో 10 మంది వ్యక్తులు ఉంటారు. మనలాగా కోట్ వేసుకొని సూట్ వేసుకొని బూట్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని టేబుల్ మీద అన్ని సిస్టమ్స్ పెట్టుకొని కూర్చొని మనం వెళ్ళి కిర్రమని తలుపు తీసి సార్ మే కమిన్ సార్ అనగానే యాస్ ప్లీజ్ అంటారు, రాగానే సీట్ యువర్ సీట్ అంటారు, లేదా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఈ 15 సంవత్సరాల్లో మనం మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడడానికే భయపడిన అటువంటి మనము తెలియని ఒక 6గురు వ్యక్తులు తెలియని ఒక ప్రదేశంలో వాళ్ళు మనకంట గంభీరంగా కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయగలం? మనం చిన్నప్పటి నుంచి చదువుకునే దేనికి ఏదో ఒక టార్గెట్, ఒక గోల్, ఒక ఉద్యోగం కోసం చదువుకుంటాం. ఆ ఉద్యోగం వచ్చే సమయంలో ఎవ్వరు ఉద్యోగం ఇచ్చినా కూడా మనల్ని ఇంటర్వ్యూ చేయకుండా రారు. అరే బాబు నువ్వు బాగా చదువుకున్నా, కేవలం నీకు లేని స్టేజ్ ఫియరే కదా, స్టేజ్ ఫియర్ ఇక్కడ ఉద్యోగానికి పనికిరాదు, నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి మనల్ని ఎవరు కూర్చొని పెట్టరు కదా, ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వేంటి, నీ గురించి నువ్వు చెప్పు అని అడుగుతారు. అక్కడికి వెళ్ళి సార్ అది కాదు సార్, నా పేరు సార్, నా పేరు కేఆర్కే రాజు సార్, నాకు అంటే యాక్చువల్గా అన్ని తెలుసండి, మీరు ఏ వర్క్ ఇచ్చినా చేసేస్తాను కానండి, నాకు ఇలాగ అలవాటు లేదండి, ముందుకొచ్చి అలవాటు లేదు, బట్ మీరు ఏ వర్క్ ఇచ్చినా చేసేస్తానంటే ఇంటర్వ్యూ ఉద్యోగం ఇస్తారా? వాళ్ళు ఉద్యోగం. మనం ఏదో పెళ్లికి వెళ్తాం, ఏదో ఫంక్షన్కి వెళ్తాం, అక్కడ ఎవరో పిలుస్తారు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు, నీ గురించి నువ్వు చెప్పు అంటారు. నిజంగా మనం ఏ సొసైటీలో ఉన్నాము అంటే, నేను ఇప్పటికీ చాలా స్కూల్స్ని టచ్ చేశాను, నీ గురించి నువ్వు చెప్పు అంటే కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నిలబడి పేరు క్లాసు తప్పితే 3వ పదం చెప్పడానికి కూడా జంకుతూనే ఉన్నారు. అంత భయపడుతున్న పరిస్థితులలో వాళ్ళందరికీ ఒక ట్రాక్ మీదకి తీసుకుని వచ్చి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలి, వీళ్ళందరినీ మోటివేట్ చేయాలి, అందరితో మాట్లాడించాలి,
ఏం లేదండి, అసలు ఈ మాటలు అంటే ఏంటి, మనం ఉదయం లేస్తే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తాం, ఇక్కడ ట్యాప్ తిప్పుతాం, ట్యాప్ తిప్పేసరికి సర్రమని నీళ్ళు వస్తూ ఉంటుంది, మనం ఎంత తిప్పుతుంటే అక్కడ అంత స్పీడ్గా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ నీళ్ళంతా ఎక్కడ వస్తాయి, ట్యాంక్ ఫిల్అప్ అయితే ఇక్కడ ఫోర్స్గా వస్తుంటుంది. సపోజ్ ట్యాంక్లో నీళ్ళు ఏమనుకోండి, ఇక్కడ చుక్క 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 పడతాయి. మన ట్యాంక్ ఎక్కడుంది, ఎక్కడ ఉంది. దీన్ని కనుక మనం సబ్జెక్ట్తో నింపితే ఎవరు ఏదడినా ఇదిగో నువ్వు పలానా చెప్పు, గోల్ సెట్టింగ్ చెప్పు అనగానే టకా 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 గోల్ సెట్టింగ్ నోట్ అంటే వచ్చేస్తూనే ఉంటుంది. ఇది ఖాళీ అయిపోయింది అనుకోండి, ఇది బంద్ అయిపోతుంది. సో ఏం లేదు, ఇదే మన ట్యాప్, ఇదే మన తాలూకా ట్యాంకు. ముందు మనం ట్యాంక్ నింపుకోవాలి. ట్యాంక్ నింపుకోవాలంటే బోల్డ్ అన్ని సోర్సెస్ మనకు ఉన్నాయి. అందులో మన ఆర్వీఆర్ సార్ని అందరూ గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ట్యాంక్ నింపుకోవడం ఈజీ అయిపోద్ది. ఆర్వీఆర్ అనే ఒక టెక్నిక్ అంటే మనకి ఏదైతే సబ్జెక్ట్ కావాలో ఆ రివైజ్డ్ సబ్జెక్ట్ ఇన్ వేరియస్ రిసోర్సెస్ నుంచి తీసుకోవాలి. ఆర్వీఆర్ అంటే రివైజ్డ్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్, దాన్ని షార్ట్ కట్ చేస్తే ఆర్వీఆర్. కాబట్టి ఈ సెషన్లో మన ఆర్వీఆర్ సెషన్లోని మనం ఏం నేర్చుకున్నాం, ఈ స్టేజ్ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలని నేర్చుకున్నాం. ఆ ఆర్వీఆర్ సార్ని కనుక గుర్తుపెట్టుకుంటే మనం ఏ విధంగా ఈ సబ్జెక్ట్ని తీసుకొని రావాలి. వేరియస్ రిసోర్సెస్ అంటే మనకి నెట్లో దొరుకుతుంది, గూగుల్లో ఎదుకోవచ్చు, లేదంటే షేర్ చాట్లో ఎత్తుక్కోవచ్చు, లేదంటే యూట్యూబ్లో వెతుక్కోవచ్చు. ఇంకా మనకి ఓపిక ఉన్నది అంటే గ్రంథాలయంకి వెళ్ళి పుస్తకాల్లోని వెతుక్కోవచ్చు. ఇలాగ ప్రతి సబ్జెక్ట్ని ఒక ట్రైనర్ కనుక అడాప్ట్ చేసుకుని మైండ్లో పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్లూయెంట్గా చక్కగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క విషయం, ఇద్దరు మనుషుల్ని కలపాలన్నా, ఇద్దరు మనుషుల్ని విడదీయాలన్నా మన నోటి నుంచి వచ్చే మాటకి మాత్రమే సాధ్యం. ఎలా ఉన్నావు అని షేక్ హ్యాండ్ ఇస్తే ఇద్దరు వ్యక్తులు కలుస్తారు, పోరా అని వెనక్కి తిరిగితే అదే మాటతో ఇద్దరు వ్యక్తులు విడిపోతారు. సో అందరినీ కలపాలి, అందరూ కూడా మంచి స్పీకర్స్ గా తయారు అవ్వాలి అని చెప్పి మన గంపా నాగేశ్వరరావు గారు ఇక మంచి అవకాశాన్ని ఇచ్చారు. మాలాంటి వాళ్ళని ఈడి ఉదయ భాస్కర్ గారు కానీ, లేదా లక్ష్మీ మేడం కానీ, లేదా పద్మావతి మేడం, ఇలాగ ఆర్వీఆర్ సార్ కానీ, ఇలా చాలా మంది ట్రైనర్స్ మమ్మల్ని ట్రైన్ అప్ చేసి మీ ముందు ఇలా నిలబెట్టి మాట్లాడించే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, ఎవరికైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే మీరు డౌట్ అడిగితే నేను డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేయడానికి లేదా ఆ డౌట్కి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఓవర్ టు రమణ గారు, ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సార్ ఆర్వీఆర్ సార్, సార్ ఆర్వీఆర్ సార్, వెంకటరమణ గారు క్యారీ సార్ అదే పోస్ట్ మీరే అనుకుంటారు కదా. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి, రైజ్ చేస్తే సార్ సమాధానం ఇస్తారు. చాలా hand బాగా raise చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. ఓకే మేడం. Okay. డౌట్స్ లేవు అంటే మరో విషయం చెప్తా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి. డౌట్స్ ఏం లేవు అనుకుంటానండి. ఎవరికి ఎవరు డౌట్స్ హ్యాండ్ రైజ్ చేయలే. ఎవరు డౌట్స్? అనురాధ అనురాధ మేడం చెప్పండి. అనురాధ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. రాజ్ గారు, కేఆర్కే రాజ్ గారు, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మళ్ళీ స్టేజ్ ఫియర్ గురించి మీ నుంచి ఈ ఒక టాపిక్ విని ఇంకా ఎక్కడో ఏదో మూల ఉన్న చిన్న చిన్న భయాన్ని కూడా పోగొట్టుకుంటాను సార్ మేము. ఖచ్చితంగా మేడం, స్టేజ్ ఫియర్ అనేది అవర్ సైకలాజికల్ ఫీలింగ్. ఫెంటాస్టిక్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ సార్, ఎస్. అది మంచి మంచి స్టోరీస్ తో చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మాతో పాటు ఒక బ్యాచ్ లో ఉండి ఇప్పుడు మాకు ఒక క్లాస్ చెప్తున్నారు కదా, రియలీ సార్ వండర్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రౌడ్ ఆఫ్ యూ. అయితే మాత్రం నా మీద నమ్మకంతో ఆర్వీఆర్ సార్ నాకు అప్పచెప్పారు. నిజంగా నాకు నేను క్లాస్ చెప్పగలనని నేనైతే అనుకోలేదు, కానీ మరి ఆర్వీఆర్ సార్ నాలోని ఏ విధంగా నాలో నమ్మకం చూసి ఆయన ఈ క్లాస్ ఇచ్చారో ఆయనకి నేను రుణపడే ఉంటాను మేడం. అవును సార్, అవకాశాన్ని ఇచ్చిన మనకి, ఇలాంటి అవకాశాన్ని ఒక ప్లాట్ఫామ్ ని ఇచ్చిన అందరికీ కూడా మనం రుణపడి ఉంటాం సార్. ఎస్ మేడం, సేమ్ ఫీలింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే సార్, డౌట్స్ అయితే ఏం లేవు. సుబ్బారావు సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్, కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ టైం చాలా అద్భుతంగా చెప్పారు. అదంతా మీ ఏబిసిడి టెక్నిక్స్ కూడా మీరు చక్కగా అన్వయించారు. అది కొద్దిగా మార్చారు, నేను చాలా సంతోషించాను. అలాగే స్టోరీస్ కనెక్ట్ చేస్తూ స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, సో చాలా చాలా అద్భుతంగా చెప్పారు ఫస్ట్ టైం.
మై హార్టీ కంగ్రాచులేషన్ టు యూ. ట్రైనింగ్ మహిమే సార్, మీరే Very good, మాకు sir. ఆదర్శం సార్. కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళదే. సో అప్రిషియేషన్ గోస్ టు యూ అండ్ మై హార్ట్ఫుల్ అప్రిషియేషన్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఒక ట్రైనర్ కి ఏజ్ లిమిట్ అవసరం లేదు, మనలోని ఆ గోల్ లేదంటే అది చెయ్యాలని ఒక తపన ఉంటే మనం ఈజీగా ట్రైనర్ అవ్వచ్చు అని చెప్పి మిమ్మల్ని చూసే మేము అందరం నేర్చుకున్నాం సార్. సో యు ఆర్ ద ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా నేను మాట్లాడచ్చా సార్? మాట్లాడొచ్చు మేడం. ఓకే సార్. చాలా మంచి విషయాలతో పాటు పిల్లలకి 1వ క్లాస్ నుంచి కూడా స్టేజ్ ఫియర్ లేకుండా చేయగలం సార్, చెయ్యొచ్చు కూడా అని. అంటే వాళ్ళకి ఒక 2 లైన్లు ఇచ్చి ఇది మీరు చెప్పండి, అలాగే మీ గురించి మీరు చెప్పండి అనేటువంటి విషయాన్ని ఏదైతే ఉందో, నేను 2002లో జాయిన్ అయ్యాను సార్ నేను ఉద్యోగంలో. 2002 నుంచి కూడా బిల్లల వలస అంటే మారుమూల కుగ్రామం, చీపురుపల్లి నుంచి లూప్ లైన్, ఒక చాలా దూరం అన్నమాట. 2002 అంటే అసలు దానికి దారి కూడా ఏమీ ఆటోలు కానీ లేనటువంటి స్థితిలో మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉండేటువంటి పిల్లలు సార్ అద్భుతంగా చదివేవారు. ఆ పల్లెటూరు ఉన్న పిల్లలు చదివితే వాళ్ళ కోసం నైట్ స్టడీస్ పెట్టాను సార్ అక్కడ నేను. ఎప్పుడైతే మనం 1 గంటకి భోజనానికి ఏదైతే ఉన్నాదో అప్పుడు నేను ఇంటర్మీడియట్ ద్వారా 10th ద్వారా నాకు జాబ్ వచ్చింది. ఇంటర్మీడియట్ అప్పుడు అయిపోయింది. డిగ్రీ కూడా ఒక తెలుగు మేషారు ఉండేవారు, తాతాచార్ల మేషారు అని, ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఒక మాట అన్నారు, పెద్దవాళ్ళు ఏదైనా అన్నా, ఇప్పుడు సుబ్బారావు గారు కానీ ఇంత పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ పెద్దవాళ్ళ మాట చెద్దన్న మూట అన్నట్టే ఆయన ఒక మాట అన్నారు. అక్కడ డిజిగ్నేషన్స్ చూస్తుంటే ఎంఎస్సి బిఈడి అలా ఉండే, నాది ఇంటర్మీడియట్. అక్కడ ఏం రాస్తారు వాళ్ళు పాపం, హిందీ పండిట్ అని రాశారు. సార్ ఇట్లా రావాలంటే నేనేం చేయాలంటే నేను అప్పట్లో అడిగారు ఆయన్ని. అడిగితే కరస్పాండెన్స్ డిగ్రీ ఉంటుందమ్మా మీరు చెయ్యండి అన్న. ఆయన అక్కడి నుంచి నేను డిగ్రీ 5 ఏళ్ళు 3 ఏళ్ళు చేసి ఎంఏ కూడా చేసి మళ్ళీ కుమిలి హై స్కూల్కి వచ్చాను సార్ నేను. గ్రేట్ మేడం. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ మాట అంటే మనం తీసుకునే విధానంలో ఉంటుంది సార్, అది నేను చెప్పబోయే విషయం. ఎవరు ఏం చెప్పినా కూడా మన మంచికే చెబుతున్నారు అనుకుంటే కనుక నిజంగా నేను అచీవ్ చేసినటువంటిది, అక్కడ పిల్లలతో పాటు 1 గంటకు భోజనం చేసి, టీచర్స్ అందరూ జెంట్స్, అప్పుడు నేను హెచ్ఎం గారే లేడీస్ అన్నమాట. వెళ్ళి మాట్లాడే ధైర్యం మాకు లేదు. హెచ్ఎంతో మాట్లాడాలంటే చాలా భయం. ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో ఉండేది కాదు అప్పుడు మాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో. వాళ్ళు పుల్లాగా కూర్చుంటూ ఉంటే ఎవరున్నా కూడా ఆ స్టేజ్లోని మాట్లాడడానికి మాకు భయం వేసేది. నమస్తే ఆర్వీఆర్ సార్ గారు, నమస్తే అండి. చాలా మందికి తక్కువ పరిచయం నేను ఇప్పుడు, ఈరోజు పరిచయం చేసుకుంటున్నాను అందరినీ. ఆ విధంగా నేను ఆ రోజు చేయడం వల్ల ఎంఐ హిందీ అని అక్కడ రాయించుకునేటువంటి క్యాపబిలిటీ సంపాదించుకున్నాను సార్. అవును మేడం, దాన్నే అంటారండి కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దలు చెప్పారు మేడం. ఆ విధంగా సాధించాలి అనుకుంటున్నామో దాన్ని ఆ కష్టపడి మనం ఈజీగా దాని తాలూకా ఫలితాన్ని పొందొచ్చు మేడం. 100% సార్. నా వల్ల పిల్లలు వచ్చి అక్కడ కూర్చుని చదివేవారు. వాళ్ళ కోసం హిందీ క్లాసులు మొదలు పెట్టాను. అక్కడ ప్రాథమిక మధ్యమ స్టార్ట్ చేసి వాళ్ళకందరికి కూడా ప్రవీణ్ వరకు చేయించాను సార్. అప్పుడు ఆ 1 గంట అంటే భోజనం 2 నిమిషాలు చేసి వచ్చి కూర్చుని అప్పుడు చదవడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఈవినింగ్ సెక్షన్ ఖాళీ ఉంటే చెట్టు కింద కూర్చుంటే చెట్టు, ఇప్పటికీ కూడా స్టాఫ్ రూమ్ లో ఉండను నేను. అది అక్కడ అలవాటు అయిపోయి నిజంగా ఆ ఒక్క అలవాటు కూడా నా ఆరోగ్యానికి ఎంత మంచిది చేసిందంటే అద్భుతమైన విషయం. సో మీరు ఫౌండేషన్ రావడం వల్ల మాకు మరింత పునర్దిట్టం జరిగిందని మేము ఆశిస్తున్నాం మేడం. ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మన ఇన్సల్ట్ చేసేవాళ్ళు కానీ, నవ్వేవాళ్ళు కానీ, మనకన్నా గొప్ప వాళ్ళు అనే విషయాలు కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ అవన్నీ నాకు గుర్తుకు చేసేయండి. ఆ రోజు నేను చేసే పని వల్ల ఎంతో మంది అన్నారు, ఈవిడికి ఆదివారం కూడా పని పోవట్లేదేంటి, వచ్చేస్తుంది. హిందీ క్లాసులు చెప్పడానికి వెళ్ళేదాన్ని సార్. పక్కన వెదురు స్కూల్ ఉంటే అప్పుడే 10th క్లాస్ వచ్చింది వాళ్ళకి. వస్తే హెచ్ఎం గారిని అడిగారు, ఒక 2 క్లాసులకు పంపించండి, హిందీ చెప్తారా అంటే మా మేడం పంపించలే. డిఓ వస్తే నేను సమాధానం చెప్పుకోవాలి, ఇట్లా అట్లా చెప్పారు. సార్ మీరు ఒకే బస్సు ఉండేది, ఆ బస్సులో వెళ్తున్నప్పుడు చెప్పాను ఆయనకి, మీరేం కంగారు పడకండి, సిలబస్ నేను కంప్లీట్ చేస్తాను, హిందీ మేడం లేదన్న బుర్రలో థాట్ తీసేయండి సార్. మీరు హెచ్ఎం గారు నాగభూషణం గారని ఉండేవారు, మీరు తీసేయండి, నేను వస్తాను, సండేస్ వచ్చి చెప్తానంటే వాడు ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాడండి. పరిగెట్టి వచ్చి వాడు నాకు చెప్పాడు, అమ్మ నేను వెదలవలసిన స్టూడెంట్ అని. అప్పుడు ఆశ్చర్యం వేసింది. అప్పుడు చేసే పని మనం ఏం చేస్తున్నామో కూడా తెలీదు. పిల్లలకి వెళ్ళి చెప్పాలి అని ఒక అలవాటు తప్ప
ఏ ప్రొఫెషన్ లో లేని ఒకే ఒక అడ్వాంటేజ్ టీచర్ ప్రొఫెషన్ కే ఉంటుంది మేడం. మనం ఎప్పుడో మర్చిపోయిన స్టూడెంట్స్ కూడా వచ్చి మీ వల్ల ఇంత వాళ్ళం అయ్యామని చెప్తాం. సో అటువంటి అవకాశం ఈ రోజు నాకు వచ్చిందండి. మా ఉదయ్ భాస్కర్ సారు నా సెషన్ లో చెయ్యి పైకి ఎత్తడం, ఆయన ఆశీర్వాదంతో నేను మీ ముందుకు వచ్చడం, ఐ ఫీల్ వెరీ లక్కీ. ఉదయ్ భాస్కర్ రాజు గారు అంటే ఒకలాగే తెలుసు, ఈ విధంగా ఇలా తెలుస్తుంది ఈ రోజు అనుకోలే. అవును మేడం. చాలా అద్భుతంగా ఉంది సార్ సెక్షన్ అయితే. తెలియని విషయాలు మంచి మంచి విషయాలు చెప్పారు. అలాగే అందులో మీ మంత్రం కూడా మా పిల్లలకు ఉపదేశిస్తాను. సో వాట్ అని ఏం పర్లేదు, తల్లిదండ్రుల దగ్గర అర్థం చెప్తాను, గురువుల దగ్గర అని. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉదయ్ భాస్కర్ సార్ చెప్పండి సార్. ఎస్ సార్, తీసుకోండి సార్. ముందు స్వామి సార్ అండ్ ఆర్వి సార్ కూడా ఉన్నారు, అండ్ షణ్ముఖ కూడా హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. సో ప్లీజ్ ముందు వాళ్ళు తీసుకోండి, నెక్స్ట్ నేను మాట్లాడతాను. ఆర్వి సార్ ముందు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి సార్, మేము లాస్ట్ లో మాట్లాడతాం. ఓకే, ష్యూర్ సార్. స్వామి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఆర్వీఆర్ సార్, ఎస్పెషల్లీ రాజు గారు, ఇవాళంతా ఆయన బ్యాటింగ్ మామూలుగా లేదు సార్. థ్యాంక్ యూ సార్. T20 మ్యాచ్ చూస్తున్నట్టుంది సార్. ప్రతి నిమిషం 6 సార్ మీది. మీరు సారు వెంకటరమణ సార్ ఇప్పుడు చెప్పినట్టు మొట్టమొదట ఆయన మొదలెడితే పేపర్ అవసరం లేదు, వరదే అని. సార్ వరద కాదు, ఇది తుఫాన్ గా మారిపోయింది. ఇది ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు మా బాడీలో, చాలా రోజులు ఉంటుంది అనుకుంటున్నాను సార్. నిజంగా ఇది అతిశక్తిగా భావించద్దు, ఎందుకంటే ప్రతి మనిషిలో ఎంత విద్వత్తు ఉంటుందో తెలియదు, కానీ వివేకం ఎంత ఉంటుందో ఇప్పుడు అర్థమైంది సార్. ప్రతి మనిషిలో మీరు అన్నట్టు ఆ సోవాట్ అన్న పదాన్ని మాటే మంత్రం లాగా అదో మంత్రంగా తీసుకుంటే మనం ఏదైనా గెలిచేయచ్చు అన్నమాట చాలా మందిలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. మేడం చెప్పిన మాట కూడా, ఒక ఉపాధ్యాయుడిగా చేసే పని ప్రతి ఉపాధ్యాయుడు చేస్తే ఇలాంటి జూమ్ మీటింగ్ అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే చాలా మంది చెయ్యక ఆఖరికి మనం మనోవికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. యోగా క్లాసులని, సరైన ఫుడ్ తినడం తెలియదు మనకి, యోగా క్లాస్కి వెళ్తున్నాం. బీపీ షుగర్ మాత్రం వేసుకోవడం మొదలెడుతున్నాం. బీపీ షుగర్కి ఏం చేయాలో తెలియదు, ముందు రాకుండా ఏం చేయాలో తెలియదు, కానీ అది మాత్రం వేసుకున్నాక భయం మొదలెట్టి అప్పుడు యోగాలు, అప్పుడు ఔషధాలు. అలాగా మనలో భయం పోగొట్టుకునే ముందు భయం రాకుండా ఏం చేయాలో మీరు చెప్పిన మాటలు అద్భుతం సార్. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మనో వికాసం కూడా జరిగింది మాకు. అంటే మనకు అన్ని తెలుసు కానీ ఏమీ చెయ్యం, అన్నిట్లో ఉండాలనుకుంటాం, ఎందులో ఉండం. సార్ మీరు ఏదైనా మాట్లాడారంటే చాలా గంటల కొద్దీ మాట్లాడతారు, అలా విషయం ఎంత ఉందో తెలియదు. చాలా మంది ఉంటారు ఒక్కలు, ఆ మైక్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు కూడా వాళ్ళకి, కానీ తప్పదు, మైక్ ఇవ్వాల్సి వస్తుంది. మైక్ అనేది ఒక మైకం సార్, అది పట్టుకునేంత వరకు భయం పడతాం, అది పట్టుకున్న తర్వాత మైకంలోకి వెళ్ళిపోతాం సార్. అది మైకం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్. నిన్నే చెప్పాను, ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే మన ఇంపాక్ట్ చాలా ఎంత అవసరమో మనకి కాలంలో రానున్న రోజుల్లో. నేను ఒక మెడికల్ కాలేజ్లో నేను వర్క్ చేస్తున్నాను సార్, అసిస్టెంట్ మేనేజర్గా, కౌన్సిలింగ్ కోఆర్డినేటర్గా, స్కిల్ ట్రైనర్గా. పిల్లల్ని మీరు అన్నట్టు పిలిచి మాట్లాడమంటే ఒక్కరు కూడా మాట్లాడరు, వాళ్ళు పేరు చెప్పడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇలాంటివి అవసరం, ఇలాంటి వాటిలో జాయిన్ చేయడం అవసరం. భయం అనే పదానికి మనం భయం అనేది చూపిస్తున్నాం. ఒక ఉపాధ్యాయుడు వాడి ముందు మాట్లాడితే ప్రాక్టికల్ మార్కులు తగ్గుతాయేమోని, లేదా పేపర్ తీసిన వాల్యుయేషన్ మార్కులు తగ్గించేస్తారేమో అని ఈ భయాలు ఎక్కువైపోయి ఎకడమిక్స్ అంటే చదువుకునే కాలాన్ని పెంచుకున్నాం తప్ప జ్ఞానాన్ని పెంచుకునే కాలాన్ని పెంచుకోలేకపోతున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎక్సలెంట్ సార్, మీ సోవాట్ అన్న పదం మనకి చాలా అవసరం అని అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా మనం మాట్లాడడం ఆపక్కర్లేదు. మనం మేడం చెప్పినట్టు ప్రతి విద్యార్థి కూడా ఇలాంటి వ్యక్తిత్వ వికాసం ఖచ్చితంగా అవసరం. వాళ్ళకి పుస్తకాల్లో ఒక సబ్జెక్టుగా ఉంటే బాగుంటుంది. నాకు తెలిసి కొన్ని రోజులు పోతే మన గవర్నమెంట్ కూడా సార్ని గంపానాయుడు సార్ వాళ్ళ సూచనలు తీసుకొని ఇలాంటి వ్యక్తిత్వ వికాస పాఠాలు పెట్టాలి, ఒక లెసన్ గా ముందు మాటగా పెడితే బాగుంటుందని నాకు ఆలోచన. చాలా మంచి ఆలోచన సార్ అది కూడా. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటదంటే పుస్తకాలు వస్తాయి, వాటిని ఉపయోగించి చెప్పరు. నేనే చెప్తాను అది. నేను ఒక పుస్తకం చూసాను, చాంపియన్ అనో అది ఒక బుక్ వచ్చింది. స్కూల్స్ కి 2 పుస్తకాలు ఇమ్మన్నారంటే నేను అడిగాను, నాకు పుస్తకం ఇవ్వండి, నేను చదువుకుంటాను, నేను నా పిల్లలకి చెప్పుకుంటాను, వాళ్ళకి చెప్తాను చెప్పి అడిగి తీసుకున్నాను అనమాట. ఎంయూ ఆఫీస్ లో నేను తీసుకుని అవి ఒక్కొక్క టాపిక్ చదువుతూ ఉంటే దానికి ఒక కథ రిలేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు. అద్భుతం. అది నిజంగా అది స్కూల్లో వాళ్ళు చేయగలిగితే అసలు ఎందుకు మనం మీరు అన్నట్టు అది చెప్పడం అవసరం లే. అది చెప్పకే వాళ్ళు నిలబెట్టి మాట్లాడించగలగాలి. అవును మేడం.
ఈ వ్యక్తిత్వ వికాసం అనేది కూడా స్కూల్లో ఒక శిక్షణ కార్యక్రమం పెడితే బాగుంటుందండి. ఎందుకంటే 1వ తరగతి నుంచి చదువు పూర్తయినంత వరకు సబ్జెక్ట్స్ అయితే బోధిస్తారు తప్ప అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ సొసైటీలో మనం ఎలా బ్రతకాలనేది ఎవరికి బోధించరు మేడం. మోర్ ఎవర్ ఏంటంటే ఈ భయం అనేది అక్కడి నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకి మనం అందరం చెప్పాల్సింది ఏంటంటే, మీకు జయం కావాలి అంటే భయం పోవాలి, భయం ఉంటే జయం రాదు అన్న ఒక విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన బాధ్యత అయితే టీచర్స్ మీద ఉంది మేడం. సో వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి ఈరోజు మనం ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా అవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఈ మాట నేను రేపటి నుంచి నినాదాన్ని ఇస్తాను సార్. జయం కావాలంటే భయం పోవాలి. జయం కావాలి అంటే భయం పోవాలి, భయం ఉంటే జయం రాదు. ఇదే రాసుకున్నాను, ఇదే ప్రతి క్లాస్ లో కూడా పెడతాను. రేపే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందని లెక్కే అది. రేపటి నుంచి జరిగిపోతుంది. మా రమణ తెలుసు సంగతి వచ్చారు 2 స్కూల్స్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవును, ఆవిడ నాకు 2 స్కూల్స్ ఇచ్చారు. చాలా అదృష్టం ఆవిడని కలవడం. కెల్ల స్కూల్ కి మా స్కూల్లోని ఇప్పించాను సార్. వాళ్ళ స్కూల్లో కెల్లా స్కూల్లో 2 స్కూళ్ళు ఆవిడ వల్లనే అయ్యాయి. ఆవిడ వల్లనే 6 అయిపోయి ఇన్ టైమ్. మేడం గతంలోని బహుదూరపు బాటసారి అని మనందరం విన్నాం మేడం. అవును. డౌట్స్ తీసుకోండి సార్. డౌట్స్ తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ దీంట్లో ఇంకో ట్రైనింగ్ సెషన్ ఉంది అందుకని. ఓకే సార్. సో డౌట్స్ ఉంటే మీరు చెప్తే. ఓకే ఉదయ్ సార్. షణ్ముఖ్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ షణ్ముఖ్. నిన్ను నెక్స్ట్ చూడాలనుకుంటున్నాం. ఏం చూడాలి సార్? నెక్స్ట్ నీతో సెషన్ వినాలని మాకందరికి కోరికగా ఉంది. తప్పకుండా. ఓకే చెప్పు షణ్ముఖ్. హ్యాండ్ రైట్ చేసావు కదా, నీ ఫీడ్బ్యాక్ డౌట్ ఏదో చెప్పాయా? హ్యాండ్ రైట్ చేసి అలా టైం పాస్ చేస్తే ఉపయోగం ఏంటి సార్? అయితే తర్వాత చేస్తాను. ఫోన్ లో మాట్లాడా అప్రిసియేషన్ చేయాలండి, లేదా ఫీడ్బ్యాక్ చెప్పు. అది మానేసి ఏం మాట్లాడావు సార్ ఏంటి సార్ అదా నువ్వు ఇప్పుడు బీయింగ్ ఏ ట్రైనర్. ఓకే రైట్. సార్తో మాట్లాడైతే మాట్లాడు, అప్రిషియేట్ చెయ్యి. ఇంత మంచిగా చెప్పారు కదా సార్, దానికే కదా హ్యాండ్ రైట్ చేశారు. ఉదయ్ సార్ మాట్లాడండి సార్ మీరు. ఎస్ సార్. సార్ మీరు ఎంత ప్రొఫెసర్ అయితే మా బాబుని అలా మీరు అలా భయపెట్టేస్తే చూడండి ఒకసారి అలా తీసుకుపోయాడు. కానీ షణ్ముఖ నీకైతే మాత్రం నేను కరెక్ట్ గా 6 సార్లు అంటే ఉంటాయి. ఈ పాటి నువ్వు కూడా అలా ఒక 2-3 సెషన్లు తీసుకుని ఉండేవాడు నువ్వు కూడా. డెఫినెట్ గా అలా కొంచెం అంతే సార్. తను మాట్లాడగలడు, కాకపోతే ఎక్కడో ఇంకా ఆ లోపల ఇంకా ఆ భయం అనేది పోవట్లేదు. ఆ భయం పోవడానికి ఈ రోజు కేఆర్కే సార్ చెప్పిన సెషన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వండర్ఫుల్ సార్. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అబ్సల్యూట్లీ సార్. సూపర్బ్. మేము ఎలా అయితే అంటే మిమ్మల్ని మొదట్లో మేము చూసినప్పుడే నేను మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కూడా, యువర్ అసెట్ టు ద ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని. 100% సార్. మీరు దానికి ఏ విధంగా అయితే మీరు చెప్పగలరో, ఎన్ని రకాలుగా మీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ని ఉపయోగించుకొని ఎంతమందికి మనం ఈ స్కిల్ అంటే నైపుణ్య దానాన్ని మనం చేయగలమో ఈ రోజు మీరు నిరూపించుకోగలిగారు. సో 100% సార్. మీరు తీసుకున్న టాపిక్ అంటే మీకు ఇచ్చిన టాపికే, కానీ మీరు దాన్ని తీసుకున్న విధానం ఎలా ఉందనేది ఈ రోజు మాకు కొట్టొచ్చినట్టు కనిపించిందండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ అసైనింగ్ అస్. మనకి ఏం అసైన్ చేస్తున్నాం కదా, మనం ఎలా రిసీవ్ చేసుకున్నాము, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మీరు స్టోరీస్ తో సహా మీరు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఆ వాయిస్ మాడ్యులేషన్ అండ్ ద కాంటెంట్, ఎక్కడ టార్గెట్ కాంటెంట్ ఎక్కడ మనకు టచ్ అవుతూ విద్యార్థి దశ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా అయితే స్టేజ్ ఫియర్ అనేది పోతేనే తను నిరూపించుకునే అవకాశం వస్తుందని అద్భుతమైన ఎగ్జాంపుల్స్ తో సూపర్ వాయిస్ మాడ్యులేషన్ అండ్ సూపర్ మీ కంఠం మీకు నిజంగా ఒక గొప్ప వరం అండి అది. వండర్ఫుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్వీఆర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. కేఆర్ తరఫు నుంచి నేను కూడా చెప్తున్నాను సార్. సో డెఫినెట్ గా ఇటువంటి అవకాశాలు ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీరు చూపిన ఎఫర్ట్స్ అనేవి స్కూల్స్ కంప్లీట్ చేయడంలో కానీ, మీరు ట్రైనింగ్ లోనికి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ యొక్క నినాదానికి అది మీరు తీసుకెళ్తుంది, భావాన్ని మీరు చాలా అద్భుతంగా బయట తీసుకుని వెళ్తున్నారు.
ఆ భావాన్ని తీసుకెళ్ళడం అనేది మాకు కావాలి. ఆ మోటో అనేది మా ద్వారా మీ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. సో అతి తక్కువ టైంలో ప్రతి ఒక్కరు కూడా అంటే స్కూల్స్ మీకు ట్రైనింగ్ అయితే ముందు అయిపోయింది, కానీ స్కూల్ స్టార్ట్ ఎంత ఫాస్ట్ గా ఎంత మంది ఈ స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మీ ఎఫర్ట్స్ అనేవి అద్భుతంగా కనిపిస్తున్నాయండి. ఇది ఎలా ఉందంటే నాకైతే నిజంగానే యు ఆర్ ఎ గాడ్ గిఫ్టెడ్ బ్యాచ్ టు ఆల్ ఆఫ్ అస్. సో అంత చక్కని బ్యాచ్, అంత చక్కని కోఆర్డినేషన్, మీ సపోర్ట్, ఒకరికొకరు ఇచ్చుకున్న సపోర్ట్ కానీ అసలు టీంలో సూపర్ సూపర్ వైబ్స్ ఉన్నాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ రాకింగ్ ఇన్ ఇట్ ద సేమ్ వే. మీరు ఎలా అయితే దీన్ని కంటిన్యూ చేస్తారో అలాగే కంటిన్యూ చేయండి. మా ఇంకొక కోరిక ఏంటంటే మీరు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు గానే మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లోనికి మీకు తెలిసిన వాళ్ళని, మీరు నిజంగా వాళ్ళ జీవితాల్లో బాగుపడాలి అనుకునే ఎవరిని సరిగా ఆహ్వానించండి. ఇది ఈ ఎఫెక్టబుల్ స్పీకింగ్ ఏదైతే ఉందో ఇది ఫ్రీగా ఇస్తున్నాం మనం ఇప్పుడు. సో జస్ట్ 350 రూపాయలు కడితే సంవత్సరం లోపల ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా జరుగుతూ ఉంటాయండి. అసలు బియాండ్ ది ఎక్స్పెక్టేషన్, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అరే ఇంత లాభం ఉంటుందా అని చెప్పి. ఆ పేరంతా కూడాను మీ ద్వారా పరిచయమైన వ్యక్తులకి ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అవకాశం మనకి గురువు గారు మనకి అందజేశారు. సో అంతే, ఇది గ్రాండ్ ఓపెనింగ్ అనుకోవాలా లేకపోతే సూపర్ ఇది ఫైనల్ మ్యాచ్ అనుకోవాలా, మీరు ఇచ్చిన ఎక్సైట్మెంట్ కానీ మీరు చెప్పిన విధానం కానీ అబ్సల్యూట్లీ సార్. అంటే ఇది ఎంచొచ్చు అంటానికి కూడా నా దగ్గర ఒక పాయింట్ కూడా నాకేం అనిపించలేదు నాకు. అయితే అంటే వయసులో మీకంటే నేను చిన్నవాడినా ఏంటంటే నాకు తెలియదు, కానీ ఒక గురువుగా అంటే నా దగ్గర నుంచి నేను మీకు ఏమైనా నాలెడ్జ్ నేను షేర్ చేసుకునే విధానంలో నాకు గురువు గారు అందించిన దాన్ని మీకు షేర్ చేసుకున్న భాగంలో నేను మీకు ఫుల్ మార్క్స్ వేస్తే మళ్ళీ మీరు అక్కడితో లిమిట్ సెట్ చేసుకుంటారు కాబట్టి 101 మార్క్స్ కి 100 మార్క్స్ వేస్తున్నాను సార్ మీకు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ క్రెడిట్ కూడా మీకు, లక్ష్మీ శంకర్ మేడం కి, పద్మావతి మేడం కి, ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన ఆర్వీఆర్ సార్ కి మీకే చెందుతుంది సార్. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి మెంటార్ కి కూడా నిజంగా ఈ సెక్షన్ కనుక మీకు నచ్చితే ఈ క్రెడిట్ అంతా మాకు మెంటార్స్ గా మీ అందరికీ చెల్లుతుంది సార్. అద్భుతం సార్, అద్భుతం సార్. నిజంగా ఇట్స్ ఏ రాకింగ్ అండ్ వెరీ ఎగ్జాంపులరీ సెషన్ టు ఆల్ ఆఫ్ యూ. మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉండేది. ఎంత త్వరగా మిగతా వాళ్ళు వాయిస్ ని కూడా మంచి సెషన్ లో వింటూ వాళ్ళందరి యొక్క నాలెడ్జ్ ని కూడా ఏ విధంగా షేర్ చేస్తాను. నాలెడ్జ్ ఉందని నాకు తెలుసు, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ నాలెడ్జ్ ఉందని తెలుసు, కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో మన లిమిట్ లో ఎంత టైంలో ఎంత మాట్లాడాలనేది ఆ టైంలో మనం మాట్లాడగలిగితేనే మనం ట్రైనర్ గా మనం సర్టిఫై అయినట్టు, మనకి మనం సర్టిఫై చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. బిహాఫ్ ఆఫ్ అంటే టైం కన్స్టెంట్ వల్ల మీకు శుభాభినందనలు. డెఫినెట్ గా ఈ జర్నీ అనేది ఇది ఆరంభం మాత్రమే, దీనికి అంతం అనేది లేదు. మళ్ళీ మన జన్మను మనం సుకృతం చేసుకునే విధంగా మన గురువు గారు ఇచ్చిన అవకాశాలు అన్నింటినీ కూడా మనం వినియోగించుకుంటూ గురువు గారు రుణం తీర్చుకుంటామని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి ఇంత మంచి ప్లాట్ఫామ్ ద్వారా ఇంతమందిని నాకు పరిచయం చేసినందుకు మరొకసారి గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు యు సార్, ఆర్వీఆర్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సన్ముఖ్ మాట్లాడతారు ఇప్పుడు? మాట్లాడారు, వెరీ గుడ్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా షణ్ముఖ్. సార్ మీ టిప్స్ కూడా మాకు ఇవ్వండి సార్ కొంచెం, ప్లీజ్ సార్. టిప్స్ ఇప్పుడు అన్ని చెప్పానుగా, నేను లేను సార్ చెప్పాను, ఏబిసిడి టిప్స్ చెప్పాను. అందరూ మళ్ళీ కంటెంట్ లో